గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనము ఇంతకుముందు వీడియోలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో 100కి 99 మార్కులు ఎలా సాధించాలనే విషయాన్ని ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలను వివరించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరానికి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఆ సమాధానాల గురించి ఇప్పుడు వివరించుకుందాం. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు విన్నట్లయితే బాగా చదివే వాళ్ళు 100కి 99 మార్కులు సాధించవచ్చు. అలాగే ఎవరైతే ఫెయిల్ అయ్యే విద్యార్థులు ఉన్నారో, కాలేజీకి సరిగా పోని విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 60 నుంచి 70 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే చాలామంది నాకు అడిగే విషయం ఏంటంటే, సార్ మీరు చెప్పే క్వశ్చన్స్ కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయా అని చాలామంది డౌట్గా అడుగుతున్నారు. అట్లా ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తాయి కాబట్టి నేను మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎవరైతే నన్ను నమ్ముతారో, నా మీద నమ్మకం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ నమ్మకం లేని వాళ్ళు ఈ వీడియోను చూడకండి. ఓకేనా? మీకు అట్లా వస్తాయా రావా అనే డౌట్ ఉన్నప్పుడు నేను చెప్పే ఈ క్వశ్చన్స్తో పాటు మీరు ఏవైతే చదవాలి అనుకుంటున్నారో, ఏవైతే వస్తాయని అనుకుంటున్నారో అవి కూడా చదవండి. ఓకేనా? అయితే చాలామంది మన వీడియో చివరి వరకు చూస్తున్నారు కానీ ఎవరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మీకోసం 2 గంటలు 3 గంటలు కష్టపడి మీరందరూ 100 మార్కులు సాధించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తుంటే మీరు మాత్రము నన్ను సపోర్ట్ చేయట్లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్ష రాయబోయే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సోది లేకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు రాయాల్సిన పద్ధతి ఏంటంటే, మీరు మొదట 1 మార్కు ప్రశ్నలు కానీ గ్రామర్కి సంబంధించిన పార్ట్ కానీ రాయాలి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1 మార్కు సమాధానాలతో లేకపోతే గ్రామర్తో మీ పేపర్ను మొదలు పెట్టండి. ఎస్ఏ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి చివరగా రాయండి. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం. అయితే మనకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే మొట్టమొదటిసారిగా వచ్చే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయంటే ప్రతిపదార్థాలకు సంబంధించి అడుగుతాడు. ఓకేనా? 2 పద్యాలు ఇస్తాడు. ఆ 2 పద్యాల్లో మీకు ఒక పద్యానికి ప్రతిపదార్థం రాసి దాని భావంని రాయమని చెప్తాడు. సో అయితే ప్రతి పాఠంలో నుంచి ఒక ముఖ్యమైన పద్యం ఉంటుంది. ప్రతి పాఠం నుంచి 1-2 ముఖ్యమైన పద్యాలు ఉంటాయి. అన్ని పద్యాలను చదువుకొని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే ఈ భరత కులంబు అనే పద్యం ఏదైతే ఉన్నదో ఆ పద్యానికి ప్రతిపదార్థం నేర్చుకొని భావం నేర్చుకోవాలి. తర్వాత దాంతో పాటుగా గగనధుని నిపాతము అనేది ఉంది కదా, భగీరథ ప్రయత్నం పాఠ్యభాగంలో. ఆ భగీరథ ప్రయత్నం పాఠ్యభాగంలో ఉండే గగనధుని నిపాతము అనే పద్యాన్ని కూడా దానికి ప్రతిపదార్థం నేర్చుకొని భావం నేర్చుకోవాలి. ఈ 2 పద్యాలకు సంబంధించి ప్రతిపదార్థాలు భావం మీకు రాగలిగితే వచ్చినట్లయితే మీకు కంపల్సరిగా 8 మార్కులు అనేవి మీకు కంపల్సరిగా వస్తాయి. కాబట్టి ఇవి 2 నేర్చుకోండి. అయితే తర్వాత 1 మార్కు ప్రశ్నలకు సంబంధించి చూద్దాం. 1 మార్కుకు సంబంధించిన ప్రశ్నలు ఏవేవి అడుగుతాడో చూద్దాం. ఫస్ట్ భాషా భాగాలకు సంబంధించినవి చూద్దాం. భాషా భాగాలకు సంబంధించిన 1 మార్కు ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ 5 అంటే భాషా భాగానికి సంబంధించి 5 ప్రశ్నలు ఇస్తాడు. 5 ప్రశ్నలకు మీరు సమాధానం రాయాలి. 5 మార్కులు వస్తాయి. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు అన్నది ఏ భాష భాగం? ఓకేనా? ఎప్పుడు అన్నది ఏ భాష భాగం? అవ్యయం. శ్రీజ మంచి తెలివిగల పిల్ల వాక్యంలో విశేషణం ఏంటి? మంచి. ఓకేనా? శ్రీజ మంచి తెలివిగల పిల్ల అనే వాక్యంలో విశేషణం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మంచి అనేది విశేషణం, మంచి చెడు అనేది విశేషణం. తర్వాత రాము గ్రంథాలయానికి వెళ్ళాడు వాక్యంలో క్రియ ఏమిటి? క్రియ అంటే పని. ఇక్కడ రాము ఎక్కడికి వెళ్ళాడు? గ్రంథాలయానికి వెళ్ళాడు. వెళ్ళాడు అనేది పని కాబట్టి ఈ వెళ్ళాడు అనేదే క్రియ. భాషా భాగాలు ఎన్ని రకాలు? భాషా భాగాలు మొత్తం 5 రకాలు. ఓకేనా? మీరు అక్కడ భాషా భాగాలు ఎన్ని రకాలు, అవి ఏవి అని అడిగినప్పుడు మాత్రమే భాషా భాగాలు 5 రకాలు. అవి నామవాచకం, సర్వనామం, అవ్యయం, విశేషణం, క్రియ అని రాస్తారు. కానీ ఇక్కడ భాషా భాగాలు ఎన్ని అని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి 5 రకాలు అని రాస్తే సరిపోతుంది. వీడు అబద్ధాల కోరు వాక్యంలో వీడు అన్నది ఏ భాషా భాగం? వీడు అన్నది సర్వనామం. వీడు, వాడు అనేది సర్వనామం అని గుర్తుపెట్టుకోండి. సర్వనామం అనగానేమి? సర్వనామం అనగానేమి అంటే నామవాచకానికి బదులుగా వాడేది. ఓకేనా? పేర్లకు బదులుగా వాడేది సర్వనామం అని రాసినా సరిపోతుంది. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. అవ్యయం అంటే లింగ విభక్తి ప్రత్యయాలు లేనిది అవ్యయం.
కాబట్టి అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి అన్నప్పుడు అక్కడ, ఇక్కడ, ఎక్కడ అనేది మీరు ఉదాహరణగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నామవాచకానికి గల మరొక పేరు ఏమిటి అంటే విశేషం. ఓకేనా, విశేషం, విశేషణం కాదు విశేషం. నామవాచకానికి గల మరొక పేరు విశేషం. తర్వాత సర్వనామ గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు? ఇక్కడ గుణాలను తెలియజేసేది అని అడుగుతున్నాడు కాబట్టి రంగు, రుచి, వాసన, గుణము, ఆకారము ఇలాంటివన్నీ కూడా విశేషణానికి సంబంధించినవి. కాబట్టి సర్వనామం యొక్క గుణాలను తెలియజేసేది విశేషణం. ఈ 9 కనుక మీరు కంపల్సరీగా నేర్చుకున్నట్లయితే ఈ 9 వాటి వల్ల మీకు ఎగ్జామ్లో 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా 5 మార్కులు అనేవి ఈ 9 ప్రశ్నల నుంచే వస్తాయి. కాబట్టి మీరు గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. తర్వాత ఛందస్సుకు సంబంధించి 1 మార్కు ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఓకేనా, ఛందస్సుకు సంబంధించి 1 మార్కు ప్రశ్నల గురించి తెలుసుకుందాం. గురువు అనగానేమి? గురువు అనేది యు ఆకారంలో ఉంటుంది. 2 మాత్రల కాలంలో పలకబడేది గురువు. ఓకేనా, 2 మాత్రల కాలంలో పలకబడేదాన్ని గురువు అంటారు. దీన్ని యు ఆకారంతో సూచిస్తారు. అలాగే ప్రాస అనగానేమి? ప్రాస అనగానేమి? పద్యపాదంలోని అంటే పద్యపాదం అంటే ప్రతి లైన్లో ఉండే 2వ అక్షరాన్ని, పద్యపాదంలో ఉండే 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. తర్వాత 3వది ఛందస్సు అనగానేమి? పద్య లక్షణాలను తెలియజేసేది ఛందస్సు. పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు? పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు. ఓకేనా, ఈ 3 రాయాలి. తర్వాత ఇంద్రగణాలు ఎన్ని? ఇంద్రగణాలు 6. ఓకేనా, ఇంద్రగణాలు ఎన్ని అని అడిగితే ఇంద్రగణాలు 6 అని రాయాలి. తర్వాత సీసా పద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి? ఆటవెలది, తేటగీతి. సీసా పద్యానికి అనుబంధంగా ఆటవెలది కానీ తేటగీతి కానీ రాస్తారు. తర్వాత శార్దూలంలో ఎన్నవ అక్షరం యతిస్థానం? ఓకేనా, శార్దూలంలో ఎన్నవ అక్షరం యతిస్థానం అని అడుగుతున్నాడు. యతిస్థానం 13వ అక్షరం. శార్దూలంలో 13వ అక్షరం యతిస్థానం ఉంటుంది. కంద పద్యంలో 6వ గణంలో వచ్చే గణాలు ఏవి? కంద పద్యంలో 6వ గణంలో వచ్చే గణాలు ఏవి అంటే సలగణం కానీ జగణం కానీ వస్తుంది. ఓకేనా, సలగణం కానీ జగణం కానీ వస్తుంది. లఘువు అనగానేమి? లఘువు అనగానేమి అంటే 1 మాత్ర కాలంలో పలకబడేదాన్ని లఘువు అంటారు. దీన్ని ఐ అనే అక్షరంతో సూచిస్తారు. ఉత్పలమాలలో వచ్చే గణాలు ఏవి? ఉత్పలమాలలో ఏ గణాలు వస్తాయంటే భరణ, బబరవ. ఓకేనా, భరణ, బబరవ. తర్వాత చెంపకమాలలో వచ్చే గణాలు ఏమిటి అంటే నజ, భజ, జజర. ఓకేనా, చెంపకమాలలో నజ, భజ, జజర అనే గణాలు వస్తాయి. నేను ఇంత తొందరగా క్వశ్చన్ టు ఆన్సర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు టైం లేదు కాబట్టి. ఓకేనా, ఎగ్జామ్కి ఇంకా 1 రోజు మాత్రమే టైం ఉంది కాబట్టి మీరు ఈ 1 రోజులో ఈ 1 గంట సేపు ఈ వీడియోని టైం కేటాయించి ఈ వీడియోని చూసినట్లయితే మీరు కంపల్సరీగా 199 మార్కులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. నన్ను నమ్మితేనే అంటే నేను చెప్పిన ఎగ్జామ్లో వస్తాయని నమ్మితే మాత్రమే ఈ వీడియోని చూడండి, లేకపోతే వీడియోని స్కిప్ చేయండి. ఓకేనా, ఇప్పుడు అలంకారాలకు సంబంధించిన 1 మార్కు ప్రశ్నలు చూద్దాం. అయితే ఛందస్సులో మీరు ఇవి చెప్తున్నారు సార్, ఒకవేళ ఇవే వస్తాయా, ఇవి రాకపోతే ఎట్లా అని అనుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నా అంటే మీకు 11 ప్రశ్నలు ఇస్తున్నా. 1 మార్కు ప్రశ్నలు 11 ఇస్తున్నా. ఈ 11 ప్రశ్నలు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు అందులో 6 రాయొచ్చు. మీకు మొత్తం 8 ఇచ్చి 8 నుంచి 6 రాయమని చెప్తాడు. కాబట్టి మీరు ఈ 11 కనుక పర్ఫెక్ట్ నేర్చుకుంటే మీరు 6 ప్రశ్నలకు సమాధానాలు గట్టిగా రాయొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అలంకారాలకు సంబంధించి చూద్దాం. శబ్దాలంకారాలు అనగానేమి? పేరులోనే ఉన్నది. శబ్దాలంకారాలు అనగానేమి అంటే శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉండేవి శబ్దాలంకారాలు. పాప సంహరుడు, అరుడు ఏ అలంకారం? ఇది చేకానుప్రాస అలంకారం. చేక అంటే జంట కాబట్టి ఇక్కడ పాప సంహరుడు, అరుడు అంటే అరుడు అరుడు అనే 2 పదాలు పక్కపక్క ఉన్నాయి కాబట్టి ఇవి జంట పదాలు కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. ఉత్ప్రేక్ష అనగానేమి? ఉత్ప్రేక్ష అనగా ఊహించడం. ఓకేనా, ఉత్ప్రేక్ష అనగానేమి అంటే ఉత్ప్రేక్ష అనగా ఊహించడం. యమకం అనగానేమి? యమకం అనగానేమి అంటే అక్షర సముదాయం మళ్ళీ మళ్ళీ అర్థభేదంతో వచ్చినట్లయితే అది యమకం అవుతుంది. ఓకేనా, ఇట్లా రాయొచ్చు. లేకపోతే అక్షర సముదాయం అర్థభేదంతో మళ్ళీ మళ్ళీ రావడం అనైనా రాయొచ్చు. ఉపమానం అనగానేమి? ఉపమానం అంటే పోల్చు వస్తువు. ఉపమేయం అంటే వర్ణించే వస్తువు. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి మీకు. ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది, 1 మార్క్ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెండిట్లోకి డిఫరెన్స్ తెలియాలి. ఉపమానం అంటే మనం పోల్చు వస్తువు, ఉపమేయం అంటే వర్ణించు వస్తువు.
మనం ఏ వస్తువు గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అది ఉపమేయం అవుతుంది, ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఈ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపమావాచకాలు ఏవి? వలె, పోలే, అట్లు, ఇట్లు అనేవన్నీ ఉపమావాచకాలు. తర్వాత దుఃఖపుటగ్ని, ఇందులో అలంకారం ఏది అని అడుగుతున్నాడు. దుఃఖపుటగ్ని అనే దాంట్లో అలంకారం ఏముంది అని అంటే రూపక అలంకారం. తర్వాత కమలాక్షు నర్చించు కరములు కరములు, కమలాక్షు నర్చించు కరములు కరములు అంటే ఇది లాటానుప్రాస అలంకారం అవుతుంది. స్వభావోక్తి అలంకారం అనగానేమి? స్వభావోక్తి అలంకారం అనగానేమి అంటే స్వభావ ఉక్తి అంటే ఉన్న స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడమే స్వభావోక్తి అలంకారం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, స్వభావోక్తి అలంకారం అనగానేమి అని అడిగి ఇచ్చినప్పుడు జాతి గుణ క్రియాదుల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడం అని రాయాలి. ఒకవేళ మీకు అట్లా రాయడం రాకపోతే ఉన్నది ఉన్నట్టుగా వర్ణించితే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది అనైనా రాయాలి. ఇవి అలంకారాలకు సంబంధించి 10 ప్రశ్నలు మీరు కనుక నేర్చుకున్నట్లయితే మీకు కంపల్సరీగా ఎగ్జామ్లో 6 మార్కులు అనేవి వస్తాయి. ఓకేనా? తర్వాత పద్య భాగంలో 1 మార్కు ప్రశ్నల గురించి చూద్దాం. పద్య భాగంలో 1 మార్కు ప్రశ్నల గురించి చూద్దాం. కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు? మీకు అందరికీ తెలుసు, కౌరవుల దగ్గరికి రాయబారిగా పోయినవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకు సమాధానం. యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది? యుద్ధం సంభవిస్తే ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. కురువంశానికి తర్వాత రాజులకు పెద్ద ఆపద కలుగుతుంది, లేకపోతే మహా ఆపద కలుగుతుంది అని రాయాలి. శాంతసూరుడు ఎవరు? శాంతసూరులు ఎవరు? పాండవులు. ఓకేనా? గంగను శిరస్సుపై ఎవరు ధరించారు? ఇక గంగను తలపైన మోసిన వాడు ఎవరంటే శివుడు. కాబట్టి సమాధానం శివుడు. నాకము అనగానేమి? స్వర్గము. నాకము అనగానేమి అంటే స్వర్గము. తర్వాత భగీరథ ప్రయత్నం ఏ పాఠ్య భాగంలోనిది? ఒక పెడితే భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది అని అడుగుతాడు. ఓకేనా? ఏ కావ్యంలోనిది అని అడిగినప్పుడు మనము పండరినాథ రామాయణం అని రాయాలి. భగీరథ ప్రయత్నం పండరినాథ రామాయణం కావ్యంలోనిది. తర్వాత ధవల పారావతం అంటే ఏమిటి? ధవల పారావతం అంటే తెల్లని పావురం. ధవల పారావతం అంటే తెల్లని పావురం. ఆకు రాల్చినట్టు కష్టాలను మర్చేది ఎవరు? ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కష్టాలను ఆకు చెట్లు ఆకులు ఏ విధంగా అయితే రాలుస్తాయో ఆ విధంగానే కష్టాలు మర్చిపోతారు. ఆకు రాల్చినట్టు కష్టాలను మర్చేది ఎవరు అని అడిగినప్పుడు మీరు ఆడవాళ్ళు అని రాయాలి. తర్వాత కుండలను చేసేది ఎవరు? కుండలను ఎవరు చేస్తారు? కుమ్మరి వాళ్ళు చేస్తారు. కాబట్టి దీనికి సమాధానం కుమ్మరి వాళ్ళు. చేప దేనిని మింగుతుంది? గాలాన్ని మింగుతుంది. చేప దేనిని మింగుతుంది అంటే గాలాన్ని మింగుతుంది. ఈ పద్య భాగంలో కనుక ఈ 10 ప్రశ్నలు మీరు నేర్చుకుంటే కంపల్సరీగా మీకు 6 మార్కులు అనేవి వస్తాయి. నేను కంపల్సరీగా ఇవే మాత్రమే నేర్చుకోండి అని ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జామ్లో ఇవే వస్తాయి కాబట్టి నేను ఇవే నేర్చుకోమని చెప్తున్నా. ఒకవేళ మీకు వేరే నేర్చుకునే కెపాసిటీ ఉంటే, వేరే నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే మీరు వేరే ఎన్నైనా చదువుకోండి, కానీ ఎగ్జామ్లో మాత్రము ఇవే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత గద్య భాగంలో చూద్దాం 1 మార్కు ప్రశ్నలు. చిన్నయ్య సూరి రాసిన లక్షణ గ్రంథం ఏది? చిన్నయ్య సూరి రాసిన లక్షణ గ్రంథం ఏదంటే బాల వ్యాకరణం శబ్ద లక్షణ సంగ్రహం. బాల వ్యాకరణం శబ్ద లక్షణ సంగ్రహం. నీతి చంద్రికకు ఆధార గ్రంథాలు ఏవి? నీతి చంద్రికకు ఆధార గ్రంథాలు ఏవి అంటే పంచతంత్రం, హితోపదేశం. ఓకేనా? పంచతంత్రం, హితోపదేశం. తెలంగాణలో మొదటి పత్రిక ఏది? తెలంగాణలో మొదటి పత్రిక హితబోధిని. హితబోధిని హితబోధిని అని రాస్తే చాలు. మీజాన్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వెలువడింది? మీజాన్ పత్రిక ఎవరి సంపాదకత్వంలో వచ్చింది అని క్వశ్చన్ అడిగితే అడవి బాపిరాజు అని రాయాలి. అడవి బాపిరాజు అని రాయాలి. తర్వాత రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది? శోభ. రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది అంటే శోభ. బిరుదురాజు రామరాజు యొక్క PhD గ్రంథం పేరు ఏమిటి అని ప్రశ్న వస్తే తెలుగు జానపద గేయ సాహిత్యం అని రాయాలి. ఓకేనా? బిరుదురాజు రామరాజు PhD గ్రంథం పేరు ఏమిటి అని అడిగితే మీరు తెలుగు జానపద గేయ సాహిత్యం అనేది రాయాలి. భాగ్యనగర నిర్మాత ఎవరు? భాగ్యనగరం అంటే హైదరాబాదు. భాగ్యనగర నిర్మాత ఎవరు అని అడిగినప్పుడు మహమ్మద్ కుతుబ్ షా. ఓకేనా? భాగ్యనగర నిర్మాత ఎవరు అంటే మహమ్మద్ కుతుబ్ షా. భారతదేశపు మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు? భారతదేశపు మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు అంటే APJ అబ్దుల్ కలాం. ఓకేనా? APJ అబ్దుల్ కలాంకి భారతదేశపు మిసైల్ మ్యాన్ అనే పేరు ఉంది. భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో తయారు చేస్తారు? భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో తయారు చేస్తారంటే పొనికి కట్టె, బూరుగు కట్టె. ఓకేనా? పొనికి కట్టె, బూరుగు కట్టెతో చేస్తారు. పరిణితవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? పరిణతవాణి పేరుతో ప్రసంగాలను ఏర్పాటు చేసిన సంస్థ ఏది అంటే ఆంధ్ర సారస్వత పరిషత్తు. ఓకేనా? ఆంధ్ర సారస్వత పరిషత్తు.
అలాయ్ బలాయ్ ఎప్పుడు తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఓకేనా? అలాయ్ బలాయ్ ఎప్పుడు తీసుకుంటారు అంటే చిందు భాగవతం ఆడేవాళ్ళు మంగళారతి తర్వాత అలాయ్ బలాయ్ తీసుకుంటారు. మీరు జస్ట్ ఇంత రాయాలి, మంగళారతి తర్వాత అలాయ్ బలాయ్ తీసుకుంటారు అని రాస్తే సరిపోతుంది. అయితే నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రశ్నలు కనుక మీరు కంపల్సరిగా చదవగలిగితే మీకు 29 మార్కులు అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు చెప్పిన ఈ 1 మార్క్ ప్రశ్నలు కనుక మీరు కంపల్సరీగా చదివినట్లయితే మీకు 29 మార్కులు కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే నేను గత 8 ప్రశ్నాపత్రాలు అంటే 3 సంవత్సరాల నుంచి వచ్చిన 8 ప్రశ్నాపత్రాల ఆధారంగా నేను ఈ 2 పేజీల పీడిఎఫ్ అనేది తయారు చేసిన. ఓకేనా? అతి ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సంబంధించిన సమాధానాల గురించి ఈ పీడిఎఫ్ అనేది తయారు చేసిన. మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలని అనుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియోను కంప్లీట్గా చూసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ కనుక నాకు వాట్సాప్లో పెట్టినట్లయితే నేను ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఈ పీడిఎఫ్ చూసుకుంటా మీరు వీడియో విన్నట్లయితే ఇంకా ఈజీగా మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇంకా మిగిలిన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు 2వ మార్కు ప్రశ్నలు. ఓకేనా? 2వ మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. అయితే పద్య భాగంలో, గద్య భాగంలో చాలా ఉంటాయి 2 మార్కుల ప్రశ్నలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించినవి ఒకసారి చూద్దాం. పద్య భాగంలో మీకు మొత్తం 4 ప్రశ్నలు ఇస్తాడు. అందులో నుంచి మీరు 2 రాయాల్సి ఉంటుంది. 2 రాస్తే 4 మార్కులు. కాబట్టి మీరు ఏం చేయాలి, ఏవైతే ఎగ్జామ్లో అతి ముఖ్యంగా వస్తాయో వాటిని మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. భరత వంశం గొప్పతనాన్ని తెలియజేయండి అంటే భరత వంశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి అనే ప్రశ్న అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏ విధంగా రాయాలంటే భరత వంశం ధర్మం, న్యాయం, సత్యం, స్నేహం, గౌరవం, దయాగుణం కలిగిందనే కీర్తి లోకంలో పొందింది. ఓకేనా? భరత వంశం అనేది ధర్మానికి, న్యాయానికి, సత్యానికి, స్నేహానికి, గౌరవానికి అలాగే దయాగుణం కలిగినదని లోకంలో కీర్తి పొందింది. అటువంటి ఉత్తమమైన వంశంలో జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీళ్ళిద్దరూ అందులో ఉత్తమమైన వాళ్ళు, ఆ వంశంలో చాలా గొప్ప వాళ్ళు. ధృతరాష్ట్రుని కుమారులు భరత వంశం యొక్క కీర్తి భారాన్ని వహించగల చక్కని నడవడిక కలవారు. ఎవరైతే ధృతరాష్ట్రుని కుమారులు ఉన్నారో కౌరవులు, వాళ్ళు ఈ భరత వంశం యొక్క గొప్పతనాన్ని మోయగలిగే సమర్థులు అని రాయాలి. అంటే భరత వంశం గొప్పతనం ఏంటంటే ఈ భరత వంశం న్యాయానికి, ధర్మానికి, సత్యానికి, ఇంకా గౌరవానికి, దయాగుణానికి పేరు పొందింది. ఈ గొప్ప వంశంలో పాండురాజు, ధృతరాష్ట్రుడు చాలా మంచి వాళ్ళు. ఓకేనా? చాలా గొప్ప వాళ్ళు. ఈ ధృతరాష్ట్రుడి కుమారులైన కౌరవులందరూ కూడా ఆ రాజ్యభారాన్ని, గౌరవాన్ని కాపాడగలిగే సమర్థులు అని రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. ఇక్కడ మీకు ఒక ప్రశ్నకు సమాధానం నేర్చుకునేటప్పుడు ఆ ప్రశ్న మళ్ళీ ఇంకెక్కడన్నా రిపీట్ అవుతుందా అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? అక్కడ భరత కులంబు అనే పద్యానికి ప్రతిపాదన రాయాల్సి వచ్చినప్పుడు ఈ భావం రాయాల్సి ఉన్నది. ఇక్కడ 2 మార్కులు వస్తాయి. అంటే ఈ ప్రశ్నకు సమాధానం రాసినప్పుడు 2 మార్కులు వస్తాయి. అలాగే మీరు ఆ ప్రతిపాదనలో కూడా ఇదే రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి నేర్చుకునేటప్పుడు ఇంకొకటి అదనంగా నేర్చుకోవాలి. అలాగే దాంతో పాటుగా ఇంకొక ప్రశ్న ఏంటంటే శ్రీకృష్ణుడు సభలో ఎలా ఉన్నాడు? ఓకేనా? శ్రీకృష్ణుడు సభలో ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడి కంఠస్వరం మేఘం గర్జించినట్లుగా గంభీరంగా ఉంది. అతని దంతకాంతులు వ్యాపిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు శ్యామల వర్ణంలో ఉన్నాడు. మంగళకరమైన శరీరం కలిగిన వాడు. పీతాంబరాలను కట్టుకున్నాడు. పద్మాల వంటి విశాలమైన నేత్రాలను కలిగి ఉన్నాడు. అయితే కౌరవ సభకు వచ్చిన శ్రీకృష్ణుడి గొంతు ఆయన గర్జిస్తే, ఆయన మాట్లాడితే మేఘం గర్జించినట్లుగా ఉన్నది ఆయన మాట. ఆయన పళ్ళు ఇవి తెల్లగా మెరుస్తున్నాయి. తర్వాత దాంతో పాటుగా ఆ శ్రీకృష్ణుడు శ్యామల వర్ణం అంటే నల్లని వర్ణంలో ఉన్నాడు. అలాగే మంగళకరమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. శరీరానికి పీతాంబరాలు అంటే పట్టు వస్త్రాలు కట్టుకొని ఉన్నాడు. పద్మాల వంటి విశాలమైన నేత్రాలను కలిగిన వాడు. ఆయన కళ్ళు పద్మపు అంటే ఆ పద్మాల కలువ పువ్వులాగా ఉన్నాయి అని రాయాలంటే శ్రీకృష్ణుడి రూపం ఏ విధంగా ఉన్నది అనే విషయము ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా మీకు 2 మార్కులు వచ్చే అవకాశము ఉన్నది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్త్రీ త్యాగ నిరతిని తెలపండి. ఓకేనా? స్త్రీ త్యాగ నిరతిని తెలపండి. చూద్దాం దీనికి సమాధానం ఏంటో. స్త్రీలు నడిచేటి చెట్ల వంటి వాళ్ళు త్యాగాల తెట్టెలు. స్త్రీలు ఆకులు రాల్చినట్టుగా తమ కష్టాలను మర్చిపోతారు. తమ కష్టాలను మర్చిపోయి ప్రేమను కూడా పంచుతారు. కొలిమి వంటి సంసారంలో ఏడుస్తూ కాలం గడుపుతారు. పిల్లలను పెంచి పెద్ద చేస్తారు. చావు బతుకుల మధ్య సంసార భారాన్ని మోస్తారు. రోజుకి 24 గంటలు పనిచేస్తారు. కూలీనాలు చేసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ పనిచేస్తారు. ఆకలితో బాధపడుతూ పొయ్యి రాజేసి వంట వండుతారు.
ఇక్కడ చూడండి, మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, మీ అమ్మాయి ఇంట్లో డైలీ ఏం పనులు చేస్తుందో అది రాస్తే సరిపోతుంది, ఉన్నట్టుగా రాస్తే సరిపోతుంది. అంటే స్త్రీలు నడిచే చెట్లు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే త్యాగాల తిట్టలు ఎప్పుడు మన కోసం ఏదో ఒకటి త్యాగం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఆకులు కాల్చినట్లుగా తన కష్టాలను మర్చిపోతారు. తర్వాత అంతేకాకుండా తమ కష్టాలను మర్చిపోయి ఇంట్లో ఉన్న అందరికీ, మీ నాన్నకు, మీ అమ్మకి, మీ తమ్ముడికి, మీ అక్కకి, అందరి మీద కూడా ప్రేమను పంచుతారు. సంసారం ఎంత బాధలు ఉన్నా కూడా వాళ్ళు ఏడుస్తూ కాలాన్ని గడుపుతారు. తర్వాత పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, సంసార భారాన్ని మోస్తారు, రోజుకి 24 గంటలు పనిచేస్తారు, కూలి నాలు చేసి సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనిచేస్తారు. అంతేకాకుండా ఎంత కష్టం వచ్చినా కూడా, ఎంత ఆకలి అవుతున్నా కూడా వాళ్ళు ఓపికతో పొయ్యి రాజేసి వంట వండుతారు అని చెప్పి ఈ విధంగా రాస్తాము. ఓకేనా? ఈ 3 ప్రశ్నలకు కనుక మీరు సమాధానం నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్లో కంపల్సరీగా 2 ప్రశ్నలు అనేవి వస్తాయి. ఆ 2 ప్రశ్నలకు మీరు సమాధానాలు రాయొచ్చు. అయితే మీకు ఇంకొక విషయం ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ పద్య భాగంలో ఉండే 2 మార్కుల ప్రశ్నలు ఇంకేమైనా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే అవి దయచేసి నేర్చుకోండి. ఓకేనా? దయచేసి మీరు 2 మార్కుల ప్రశ్నలు ఇంకా ఏమైనా, ఈ 3 కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోండి. ఒక 2 మార్కుల ప్రశ్నలో మాత్రమే ఏదైనా అనుమానం ఉండొచ్చు, కానీ మిగతా దేంట్లో కూడా మీరు ఈ ప్రశ్నలు వస్తాయా రావా అనే బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు 2 మార్కుల ప్రశ్నలు మాత్రమే ఎక్స్ట్రా చదువుకోండి, అది పద్య భాగంలో అయినా గద్య భాగంలో అయినా. ఓకేనా? ఇప్పుడు గద్య భాగంలో 2 మార్కుల ప్రశ్నలు చూద్దాం. భుజకీర్తులు కిరీటాల తయారీ. తర్వాత నేను ఇంకొక విషయం మర్చిపోయినా, స్త్రీ త్యాగనిరతిని తెలపండి అనే దాంట్లో ఇంకో కొంచెం క్వశ్చన్ ఆన్సర్ ఉన్నది. అయితే వాళ్ళు కష్టాలు ఎంత బాధ అవుతున్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత పోయి రాజేసి వంట చేస్తారు. వంట చేసి వాళ్ళు ఈ వంట చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నం తినిపిస్తారు. ఓకేనా? అన్నం పెడతారు, తినడానికి అన్నం పెడతారు. తర్వాత ఈ ఆడవాళ్ళు ఏం చేయాలంటే రోజు ఊడ్చాలే, చల్లాలే, కడగాలే, ఉతకాలే, వంట చేసి వడ్డించాలి. ఈ విధంగా ఏ లెక్కన చూసుకున్నా కూడా ప్రపంచంలో ఉన్న మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడతారు అని చెప్పి స్త్రీ త్యాగ నిరతిని రాయండి. ఓకేనా? ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను కొంచెం పేపర్ చూసుకోలేదు కాబట్టి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్పిన, ఇది నేను పీడిఎఫ్లో చూసి చదువుకోండి. తర్వాత భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది? ఇది గద్య భాగంలోనే ముఖ్యమైన ప్రశ్నలు, 2 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు. భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది అంటే, చిందు భాగవతం ఆడేవాళ్ళు భుజకీర్తులు అంటే భుజం దగ్గర పెట్టుకునే అవన్నీ అలంకరణ కానీ వాళ్ళు పెట్టుకునే కిరీటాలు కానీ ఏ విధంగా తయారు చేసుకుంటారని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. భుజకీర్తులు కిరీటాలు చిందు భాగవతులే తయారు చేసుకుంటారు. 10 మంది కళాకారులకు కావాల్సిన భుజకీర్తుల కిరీటాల్లో వారిలో ఒకరే తయారు చేస్తారు. అంటే 10 మందికి ఎన్ని కిరీటాలు అవసరమైతాయో, ఎన్ని భుజకీర్తులు అవసరమైతాయో వాళ్ళలో ఒకడే తయారు చేస్తాడు. అది కూడా మగవాళ్ళే. భుజకీర్తుల కిరీటాలు మగవాళ్ళు మాత్రమే తయారు చేస్తారు. వీటిని తయారు చేయడానికి పొనికి కట్టెను, బూరు కట్టెను ఉపయోగిస్తారు. ఓకేనా? పొనికి కట్టె ఉపయోగిస్తారు, బూరు కట్టెను ఉపయోగిస్తారు. పూర్వం కటారపల్లి వైపున కట్టెలు దొరికేవి, ఇప్పుడు ఎక్కడ కూడా దొరకలేదు. అంటే కటారపల్లి దగ్గర ఒక గుట్ట ఉన్నది, ఆ గుట్ట మీద ఈ బూరు కట్టె, పొనికి కట్టె దొరికేది, ఇప్పుడు ఎక్కడ కూడా అవి దొరుకుతలేవు. పురుషుల కిరీటం తయారు చేయడానికి 12 నెలలు పడుతుంది. అంటే మగవాళ్ళ కిరీటం తయారు చేయడానికి 12 నెలలు పడుతుంది, అంటే 1 సంవత్సరం పడుతుంది. ఆడవాళ్ళ కిరీటం తయారు చేయడానికి 1 సంవత్సరం 6 నెలలు పడుతుంది. ఓకేనా? 1 సంవత్సరం 6 నెలలు పడుతుంది. ఇలా తయారు చేసిన భుజకీర్తులను, కిరీటాలను కళాకారులు 10 నుంచి 12 సంవత్సరాల వరకు కాపాడుకుంటారు. ఓకేనా? ఇక్కడ అర్థమవుతుందిగా క్వశ్చన్. ఈ భుజకీర్తులను చిందు భాగవతం ఆడే వాళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటారు. 10 మందికి కావాల్సిన కిరీటాలను, భుజకీర్తులను అన్నింటినీ ఒకటే తయారు చేస్తారు. ఆ తయారు చేసేవాడు కూడా మగవాడే అయి ఉంటాడు. ఓకేనా? మగవాడు మాత్రమే తయారు చేస్తాడు. అవి పొనికి కట్టెతోటి, బూరు కట్టెతోటి తయారు చేస్తారు. ఓకేనా? మగవాళ్ళ కిరీటం తయారు చేయడానికి 1 సంవత్సరం పడుతుంది. ఆడవాళ్ళ కిరీటం తయారు చేయడానికి 1 సంవత్సరం 6 నెలలు పడుతుంది. అట్లా తయారు చేసుకున్న ఈ కిరీటాల, భుజకీర్తులను 10-12 సంవత్సరాల పాటు ఈ చిందు భాగవతం ఆడేవాళ్ళు కాపాడుకుంటారు అని రాస్తే మీకు 2 మార్కులు వస్తాయి. తర్వాత 2వ ప్రశ్న ఏంటంటే, సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది? ఇది ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించిన పాఠ్యాంశంలో ఉన్నది. సృజనాత్మకత ఏ విధంగా పెంపొందుతుంది, ఎలా పెంపొందుతుంది అడుగుతున్నాడు. సృజనాత్మకత అంటే టాలెంట్ అని. ఓకేనా? సృజనాత్మకత అంటే టాలెంట్. ఇప్పుడు చూద్దాం, సమాధానం ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుంది. ఓకేనా? ప్రతి ఒక్కరి లోపల టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు రేపు తెలుగు ఎగ్జామ్ జరుగుతున్నది, నాకు ఎన్ని మార్కులు వస్తాయో, ఆమెకు 100 మార్కులు వస్తున్నాయి, అబ్బాయికి 100 మార్కులు వస్తున్నాయి, నాకు మాత్రం 30 మార్కులు వస్తున్నాయి అని ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ నేర్చుకోవాలనే ఆసక్తి, సాధించాలనే పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దాన్ని నేర్చుకోగలుగుతాము, దాంట్లో విజయాన్ని సాధించగలుగుతాము. కాబట్టి మీరందరూ కూడా మీ మీద నమ్మకం ఉంచి ఏ సబ్జెక్ట్ని అనేది నేర్చుకునేటప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముకొని సబ్జెక్ట్ని నేర్చుకోండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిలో సృజనాత్మకత ఉంటుంది, కానీ దాన్ని వ్యక్తీకరింపజేయాలంటే ఏకాగ్రతతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది.
అయితే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దాన్ని నిరూపించాలనుకుంటే, వ్యక్తీకరింపజేయాలనుకుంటే ఏకాగ్రతతో ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటా, దిక్కులు చూసుకుంటా, అక్కడిక్కడ ఉండి రేపు ఎగ్జామ్ జరుగుతుంటే కూడా అక్కడిక్కడ చూస్తుంటే మనకు మార్కులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రతతో ప్రయత్నం చేయాలి. ప్రతి హృదయం సృజనాత్మకమే, అంటే ప్రతి మనసు కూడా ఏదో ఒక టాలెంట్ని, ఏదో ఒక గొప్పతనాన్ని కలిగి ఉంటుంది. ప్రతి హృదయంలో కుతూహలం ఉంటుంది. ఓకేనా? కుతూహలం అంటే సాధించాలనే ఆశ. ఓకేనా? అయితే సాధించాలనే ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం మనమందరం చేయము. పిల్లలు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మనం వాటికి జవాబు చెప్పి తీరాలి. ఈ పని చిన్నప్పటి నుంచి చేయగలిగితే సృజనాత్మకత వికసిస్తుంది. అంటే గ్రూప్ డిస్కషన్ చేసుకుంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్తూ, మనం వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇట్లా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే సృజనాత్మకత అనేది పెంపొందుతుంది. ఇక్కడ లాస్ట్ కన్క్లూజన్ మనం రాయాల్సింది ఏంటంటే, అభ్యసనం సృజనాత్మకతను కలిగిస్తుంది. అంటే చదవడం అనేది ఈ సృజనాత్మకతను కలిగిస్తుంది. ఈ సృజనాత్మకత ఆలోచనలను ఇస్తుంది. మనం ఎంత ఎక్కువ చదువుతామో మనకు కొత్త ఆలోచనలు అంత పుట్టుకొస్తుంటాయి. తర్వాత ఈ ఆలోచన జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం నిన్ను సమున్నతపరుస్తుంది, అంటే నేను గొప్ప స్థాయిలో ఉంచుతుంది. నీకున్న జ్ఞానమే నిన్ను గొప్ప స్థాయిలో ఉంచుతుంది. ఈ 2 ప్రశ్నలు మీరు కంపల్సరీగా చదువుకోండి. కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తాయి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా చదువుకోవాలనిపిస్తే గద్య భాగంలో ఉండే 2 మార్కుల ప్రశ్నలు, పద్య భాగంలో ఉండే 2 మార్కుల ప్రశ్నలు మీరు చదువుకోండి. ఓకేనా? ఇది తర్వాత టాపిక్ ఏంటంటే, మనము సంక్షిప్తీకరణ గురించి చూద్దాం. ఓకేనా? సంక్షిప్తీకరణ మీకు క్వశ్చన్ పేపర్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఓకేనా? వాళ్ళే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ మనం ఏం చేయాలంటే 1/3వ వంతు, అంటే దాంట్లో 3% వరకు తగ్గించి 3 భాగాలు చేస్తే ఎంత అవుతుందో అంతవరకు తగ్గించి దాన్ని రాయాలి. రాస్తే దానికి 6 మార్కులు ఇస్తాడు. ఎవరైతే పర్ఫెక్ట్గా సంక్షిప్తీకరణ నేర్చుకుని ఉంటారో వాళ్ళు దాన్ని రాస్తే 6 మార్కులు వస్తాయి. ఒకవేళ మేము అది నేర్చుకోలేదు సార్, అది మాకు రాదు సార్ అంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా రాస్తే 2 మార్కులు 3 మార్కులు ఇస్తాడు. లేకపోతే అందులో కొన్ని లైన్లను మిస్ చేసి రాస్తే, కొన్ని పదాలను మిస్ చేసి అర్థవంతంగా రాసినా మీకు 4 మార్కులు అనేవి వేస్తాడు. కానీ ఇక్కడ మన టార్గెట్ 2 మార్కులు 3 మార్కులు తెచ్చుకోవడం కాదు. ఆ సంక్షిప్తీకరణలో 6కి 6 మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలనేదే మనము టార్గెట్గా పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సంక్షిప్తీకరణలో మనము 2 పారాగ్రాఫ్లు నేర్చుకుంటే మనకు సంక్షిప్తీకరణలో 6 మార్కులు వస్తాయి. అదేంటంటే, తెలంగాణలో సంస్కృతాంధ్ర పండితులు అనే వ్యాసం ఇస్తాడు. మీకు ఇంతకు ముందే అక్కడ సంక్షిప్తీకరణ అనే టెక్స్ట్ బుక్ లో సంక్షిప్తీకరణ అనే టాపిక్ లో ఉంటది. సో తెలంగాణలో సంస్కృతాంధ్ర పండితులు అనే ఒక వ్యాసం ఉన్నది. దాంతో పాటుగా ప్రకృతి సిద్ధంగా జరిగే పరిణామ క్రమాన్ని అనేది కూడా ఒక వ్యాసం ఉన్నది. ఈ 2 వ్యాసాలకు సంబంధించిన సంక్షిప్తీకరణ గురించి తెలుసుకుంటే, అది చదివితే మీకు కంపల్సరీగా 6 మార్కులు అనేవి వస్తాయి. మీరు రాయాల్సింది ఒకటే కాబట్టి మీకు 6 మార్కులు వస్తాయి. ఫస్ట్ తెలంగాణలో సంస్కృత పండితులు అనే వ్యాసానికి మనం సంక్షిప్తీకరణ చూద్దాం. తెలంగాణలో సంస్కృత పండితులు ఉన్నప్పటికీ సభలకు అవకాశాలు ఉండేవి కాదు. ఉర్దూ రాజభాషగా, బోధన భాషగా ఉండడం వల్ల తెలుగు భాషాభివృద్ధికి సంకట పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో హైదరాబాద్ రాష్ట్రంలో భారత స్వాతంత్రం వచ్చే వరకు అక్షరాస్యత తక్కువగా ఉండేది. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, కవులు పల్లెటూళ్ళలో కృషించిపోతే మరికొందరు రాజభాష నేర్చుకుని తమ పనులు నెరవేర్చుకున్నారు. ఓకేనా? ఇంత రాయాల్సి ఉంటే 6 మార్కులు వస్తాయి. అంటే అక్కడ వ్యాసం ఇస్తారు పెద్దగా, ఆ వ్యాసం అర్థం చేసుకొని ఇంత రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. ఒకసారి మళ్ళీ చూద్దాం. తెలంగాణలో సంస్కృత భాషకు సంబంధించి, ఆంధ్ర భాషకు సంబంధించిన పండితులు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకు సభలను పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఉర్దూ రాజభాషగా ఉంది, బోధన భాషగా ఉండడం వల్ల, ఉర్దూ రాజభాషగా ఉన్నది, బోధన భాషగా ఉండడం వల్ల తెలుగు భాషను ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ రోజులు హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చేంత వరకు అక్షరాస్యత తక్కువ ఉండేది. అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉండేది మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు తెలంగాణలో. కొందరు సంస్కృతాంధ్ర పండితులు, అంటే సంస్కృతానికి సంబంధించి తెలుగు భాషకు సంబంధించిన పండితులు ఏం చేశారంటే, పల్లెటూరులో కొంతమంది అక్కడే ఉండిపోయారు, కొంతమంది రాజభాషను అంటే ఉర్దూ భాష నేర్చుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు అని చెప్పి ఇంత జనరల్గా ఈ టాపిక్ రాస్తే మీకు 6 మార్కులు అనేవి వస్తాయి. తర్వాత ప్రకృతి సిద్ధమైన పరిణామ క్రమాన్ని అనే వ్యాసం మీకు ఎగ్జామ్లో ఇస్తాడు. దాన్ని మీరు చదివి అర్థం చేసుకొని తగ్గించి రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. అది ఎట్లా రాయాలో ఇప్పుడు చూద్దాం. ప్రకృతి సిద్ధమైన పరిణామ క్రమాన్ని చార్లెస్ డార్విన్ వివరిస్తూ మనం విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. ఓకేనా? ప్రకృతి సిద్ధంగా జరిగే పరిణామ క్రమాన్ని చార్లెస్ డార్విన్ అంటే జీవ పరమాణు సిద్ధాంతాన్ని వివరించాడు కాబట్టి ఈయన ప్రపంచాన్ని విభిన్నంగా ఆలోచించేటట్టు చేశాడు. విద్యుత్ శక్తి కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ కి టెక్నాలజీని మొత్తం మార్చేశాడు. ఈ విద్యుత్ శక్తి అంటే కరెంట్ను, బల్బును కనుగొన్న థామస్ ఆల్వా ఎడిసన్
ఈ సైన్స్ని టెక్నాలజీని పూర్తిగా మార్చేసిండు. అహింసా ఉద్యమం ద్వారా మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి పంపేసిండు. ఓకేనా, అహింసా ఉద్యమం చేసి అహింస ద్వారా ఉద్యమాన్ని చేసి మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టిండు. ఇట్లా ఈ విధంగా 20వ శతాబ్దపు సృజనాత్మకత ఆలోచన ఫలితాలు, ఈ మూడు కూడా ఇక్కడ జరిగిన మూడు సంఘటనలు 20వ శతాబ్దపు సృజనాత్మకత ఆలోచన ఫలితాలు రాస్తే మీకు 6 మార్కులు అనేవి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కంప్లీట్గా మీరు కంపల్సరీగా నేర్చుకోండి. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే మీ ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే మీ కాలేజ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా 99 మార్కులు సాధించాలి. నా ఉద్దేశం ఏంటంటే మీరు నా వీడియోకి వ్యూస్ వస్తాయో లేకపోతే ఇంకేదో స్వార్థంతో నేను వీడియోలు చేయట్లేదు, కానీ మన తెలుగు సబ్జెక్ట్లో అందరూ కూడా 100కి 99 మార్కులు సాధించాలనే ఆలోచనతోనే చెప్తున్నా. మిగతా ఏ సబ్జెక్టులలో కూడా మార్క్స్ని పెంచుకోవడానికి అవకాశం ఉండదు, కానీ తెలుగు సబ్జెక్ట్లో చాలా ఈజీగా మార్క్స్ని పెంచుకోవచ్చు. ఒకవేళ తెలుగు సబ్జెక్ట్ ఎవరైనా ఫెయిల్ అయితే మీ అంత దరిద్రులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకెవరు ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పినే కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే మీకు 100కి 99 మార్కులు అనేవి వస్తాయి. ఇంకా ముందు ఇంకే టాపిక్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీకు ఇంకేమి ఇస్తున్నాడంటే అలంకారాల గురించి ఇస్తాడు. ఓకేనా, మొత్తం 3 అలంకారాలు ఇచ్చి ఆ 3 అలంకారాల్లో ఏదైనా ఒక అలంకారం గురించి రాయమంటాడు. రాస్తే 6 మార్కులు. ఓకేనా, అలంకారం గురించి మీకు రాస్తే 4 వాక్యాలు కూడా కాదు, కానీ మీరు 4 వాక్యాలు రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. తెలుగు సబ్జెక్ట్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే కొంచెం కష్టపడితే మీకు ఈజీగా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు 3 ఇచ్చి 1 రాయమంటాడు. కాబట్టి మీరు 1 కోసం 5, 6 నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక ఆన్సర్ రాయడం కోసం మీరు 5, 6 ప్రశ్నలకు ఆన్సర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. 2 మాత్రం నేర్చుకుంటే, 2 పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అందులో ఎగ్జామ్లో కంపల్సరీగా 1 రాయొచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఏం చదవాలంటే వృత్యానుప్రాసకు సంబంధించిన అలంకారాలు చదువుకోవాలి. ఓకేనా, వృత్యానుప్రాసకు సంబంధించిన అలంకారాలు చదువుకోవాలి. ఆ వృత్యానుప్రాస అంటే ఏంటంటే 1 కానీ అంతకంటే ఎక్కువ అల్లులు కానీ మళ్ళీ వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అంటారు. వృత్తి అంటే మళ్ళీ రావడం. ఓకేనా, వృత్యానుప్రాస అంటే 1 కానీ అంతకంటే ఎక్కువ అల్లులు కానీ మళ్ళీ వచ్చినట్లయితే దానిని వృత్యానుప్రాస అలంకారం అని రాయాలి. రాసి కింద ఉదాహరణగా చిటపట చినుకులు పటపట కురిసెను. ఓకేనా, చిటపట చినుకులు పటపట కురిసెను. ఈ పదంలో టాటా అనేది మళ్ళీ వస్తుంది. టా 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 అని 4 సార్లు టా అనేది వచ్చింది. తర్వాత ఇంకొక ఉదాహరణ ఏంటంటే జల కాలువలు గలగల పారెను. ఓకేనా, జల కాలువలు గలగల పారెను. ఓకేనా, ఇక్కడ కూడా లా అనేది మళ్ళీ వస్తుంది. ఇవి 2 కూడా వృత్యానుప్రాసకి ఉదాహరణలు. కిందేం రాస్తామంటే ఇందులో పై ఉదాహరణలో టకారం లకారం మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస. పై ఉదాహరణలో టకారం లకారం మళ్ళీ వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అని రాస్తే మీకు కంపల్సరీగా 6 మార్కులు అనేవి వస్తాయి. తర్వాత అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి, అతిశయం అంటే ఎక్కువ చేసి చెప్పడం. ఓకేనా, అది వింతే ఉంటుంది, దాన్ని ఎక్కువ చేసి చెప్పడం. అతిశయం అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం. ఈ అతిశయోక్తి అలంకారం అంటే ఏంటో చూద్దాం. గోరంతను కొండంతగా వర్ణించి చెప్పడమే అతిశయోక్తి అలంకారం. ఇంతే, 1 లైన్లో అయిపోతుంది. మీరు ఈజీగా రాస్తే 1 లైన్లో అయిపోతుంది. కొండంతను గోరంతగా వర్ణించడమే అతిశయోక్తి అలంకారం. ఉదాహరణకు ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని దాక్కుతున్నాయి, లేకపోతే ఆ నగరంలో బిల్డింగ్స్ ఆకాశాన్ని దాక్కుతున్నాయి, భవనాలు ఆకాశాన్ని దాక్కుతున్నాయి. నిజంగా ఈ బిల్డింగ్స్ భవనాలు అనేవి ఎక్కడ కూడా, మేడలు అనేవి ఎక్కడ కూడా ఆకాశాన్ని తాకవు. అయినా కూడా అవి కొంచెం ఎత్తులో ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకాస్త పెద్దగా చేసి చెప్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఉదాహరణ రాసి కింద పై ఉదాహరణలో మేడలు ఆకాశాన్ని తాకడం అనేది అతిశయోక్తి అని రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. ఈ 2 అలంకారాలు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కంపల్సరీగా మీకు 6 మార్కులు అనేవి ఎగ్జామ్లో వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే నేను ఇచ్చే ఈ ప్రశ్న పత్రం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏవైతే చదవాలనో, మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఏవైతే చదవాలనో అవి మాత్రమే ఇస్తున్నా. కాబట్టి మీరు సమయం వృధా చేయకుండా నేను ఇచ్చిన పీడిఎఫ్ని ముందర పెట్టుకొని నా వీడియోని కనుక మీరు విన్నట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇంకా ఏ టాపిక్ చూద్దామంటే ఛందస్సుకు సంబంధించి చూద్దాం. ఓకేనా, ఛందస్సుకు సంబంధించి చూద్దాం.
అయితే ఛందస్సుకు సంబంధించి మనకు కొన్ని బేసిక్ రూల్స్ తెలియాలి మనకు. ఓకేనా? ఛందస్సు చదివేటప్పుడు మనకు కొన్ని బేసిక్స్ రూల్స్ తెలియాలి. ఆ బేసిక్స్ ఏంటో తెలియకుండా మనము ఛందస్సు గురించి ఎంత చదివినా మనకు అర్థం కాదు. కాబట్టి ఛందస్సుకు సంబంధించిన బేసిక్ రూల్స్ ఏంటంటే మీరు ఈ భజస ఎరతమన అనేది మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఓకేనా? భజస ఎరతమన అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. భజస ఎరతమన. ఓకేనా? ఈ భజస ఎరతమన అనే సూత్రం మీకు కంపల్సరీగా వస్తే మీకు ఛందస్సును ఏ విధంగా గుర్తించాలి, ఛందస్సులో గురు లఘువులను ఏ విధంగా గుర్తించాలి, అక్కడ లఘు వస్తే ఏంటి, మొదట లఘు వస్తే ఏంటి, గురువు వస్తే ఏంటి అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ భజస ఎరతమన అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు, సింపుల్ గా మీరు చిన్నప్పుడు యమాతారాజ బాణసలగం అని గుర్తుపెట్టుకుని ఉంటారు. అక్కడ యమాతారాజ బాణసలగం అని రాసేటప్పుడు మీకు యాకు దీర్ఘం ఇయ్యాలనా, మాకు దీర్ఘం ఇయ్యాలనా, రాకు దీర్ఘం ఇయ్యాలనా అనే దాంట్లో కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? చాలా ఈజీగా గురు లఘువులను గుర్తించడం అనేది వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మొదట గురువు ఇక్కడ చూడండి, భగనం అంటే ఆది గురువు. ఓకేనా? 2 లఘువులు. జగనం అంటే మధ్య గురువు 2 లఘువులు. సగనం అంటే అంత్య గురువు 2 లఘువులు. ఓకేనా? నేనేం చెప్తున్నా, భజస ఎరతమన అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుడ్డి గుర్తు చేసుకుంటూ పోవచ్చు. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. ఓకేనా? ఈ మూడికి అయిపోయింది. ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, మిగిలినన్ని లఘువులు. తర్వాత ఎర్రత. ఓకేనా? భజస ఎర్రతమన అని చెప్పిన కాబట్టి యా అంటే ఆది లఘువు 2 గురువులు, తర్వాత రా అంటే మధ్య లఘువు 2 గురువులు, తా అంటే అంత్య లఘువు 2 గురువులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు ఫస్ట్ మనము గురువును గుర్తించుకుంటూ వచ్చినాము. భజస ఎరతమన రాసినప్పుడు ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు. ఇక్కడ ఎరత అనే దాంట్లో ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. తర్వాత ఇక్కడ మగనం అని వచ్చినప్పుడు 3 గురువులు వస్తాయి, నగనం అన్నప్పుడు 3 లఘువులు వస్తాయి. ఇది కనుక మీకు వచ్చినట్లయితే మీకు చాలా సింపుల్ గా ఛందస్సుని గుర్తుపెట్టుకోవడానికి వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ 4 పదాలను కనుక మీరు బట్టి పట్టుకుంటే, ఈ 4 పదాలను బట్టి పట్టుకుని గుడ్డు గుర్తుగా మీరు పెట్టుకుంటే ఛందస్సులో నుంచి 12 మార్క్స్ కవర్ చేయొచ్చు. ఓకేనా? 6 మార్కుల ప్రశ్న రాస్తాం. తర్వాత 1 మార్క్ ప్రశ్నల్లో మనం కనీసం 4 ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతాం. అంటే కనీసము ఇప్పుడు నేను చెప్పి ఇది గుర్తుపెట్టుకుంటే 10 మార్కులు అనేవి వచ్చే అవకాశం మీకు ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఉభయ. ఓకేనా? ఉభయ అని చెప్తున్నా. ఉభయ అంటే ఇందులో ఏమని ఉందో చూద్దాం. ఊ అంటే ఉత్పలమాల. ఓకేనా? ఊ అంటే ఉత్పలమాల, ఇది ఛందస్సు, ఉత్పలమాలకు సంబంధించిన ఛందస్సు. బా అంటే భజస ఎరతమన అనే గణాలు ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బా అంటే భజస ఎరతమన అనే పదాలు గణాలు ఉంటాయి. తర్వాత మొత్తము 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 10వ అక్షరం. ఓకే, అర్థమవుతుందా? ఉభయ అంటే ఉత్పలమాల, భరణ బబర అనే గణాలు ఉంటాయి. మొత్తం 20 అక్షరాలు, 10వ అక్షరం యతి స్థానం. ఇక్కడ మీకు 1 మార్క్ ప్రశ్నలు అడగచ్చు. ఒకవేళ ఇక్కడ ఉత్పలమాలకు సంబంధించిన 10 లక్షణాలు రాయండి అని అడిగింది అనుకో, ఉత్పలమాలకు సంబంధించిన 10 లక్షణాలు రాయండి అని అడిగింది అనుకో, అప్పుడు మనకి 4 విషయాలు గుర్తుంటాయి కాబట్టి 4 విషయాలు రాస్తాము. ఒక ఉదాహరణ పద్యం రాస్తే మనకు 6 మార్కులు వచ్చేస్తాయి. తర్వాత చంపకమాలకు సంబంధించి చూద్దాం. చంపకమాల ఇది నేను చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. మీరు దయచేసి సమయం కేటాయించి వీడియోని పూర్తిగా చూడండి. అందుకే చెప్తున్నా మళ్ళీ. ఇక్కడ చంపకమాల చూద్దాం. చ అంటే చంపకమాల, నా అంటే నజపజజర అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. 11వ అక్షరం యతి స్థానం. అయిపోయింది, అంతే. చంపకమాలకు సంబంధించి ఇది అయిపోయింది. అంటే చంపకమాల అంటే శనగలు అని గుర్తుపెట్టుకుని 2111 అని గుర్తుపెట్టుకుంటే, చ అంటే చంపకమాల, నా అంటే నజపజజర, మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 11వ అక్షరం. ఓకే, వచ్చేసిందా? ఓకే, థ్యాంక్ యూ. తర్వాత 3వ పదం ఏంటంటే శ్యామల. శ్యామల 1913లో పుట్టింది. ఇట్లా గుర్తుగా గుర్తుపెట్టుకోండి. శ్యామల 1913లో పుట్టింది. ఇక్కడ షా అంటే శార్దూలం. ఓకేనా? షా అంటే శార్దూలం. మా అంటే మసజస తతగా అనే గణాలు ఉంటాయి. ఓకేనా? షా అంటే శార్దూలం, మా అంటే మసజస తతగా అనే గణాలు ఉంటాయి. మొత్తము 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో అంటే ప్రతి వాక్యంలో ప్రతి లైన్ లో 19 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 13వ అక్షరం. ఓకే, అర్థమవుతుందా క్లియర్ గా? ఇక్కడ ఇది శార్దూలానికి సంబంధించినది.
శార్దూలానికి సంబంధించింది ఇది. ఓకేనా? శ్యామల 1913లో పుట్టింది అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ షా అంటే శార్దూలం, మా అంటే మసజస్ తతగాని గణాలు ఉంటాయి. మొత్తం 19 అక్షరాలు, 11వ అక్షరం యతిస్థానం. తర్వాత చివరిది ఏంటంటే మసాలా 2014. మసాలా 2014. ఓకేనా? మా అంటే మత్తేబం. ఓకేనా? మా అంటే మత్తేబం. తర్వాత సా అంటే సబరణమయవ అనే గణాలు ఉంటాయి. ఓకేనా? సా అంటే సబరణమయవ అనే గణాలు ఉంటాయి. తర్వాత మొత్తము అక్షరాలు ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 14వ అక్షరం. ఓకేనా? మా అంటే మత్తేబం, సా అంటే సబరణమయవ అనే గణాలు ఉంటాయి. తర్వాత మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం 14వ అక్షరం. ఇది మత్తేబానికి సంబంధించినది. ఈ విధంగా కనుక మీరు నేర్చుకుంటే మీకు కంపల్సరిగా ఈ చెప్పిన ఈ టాపిక్లో నుంచి బోర్డు మీద ఏదైతే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినో దాంట్లో నుంచే 10 మార్కులు అనేవి మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనము ఇంకొకటి ఏం రాస్తామంటే గురు లఘువులను ఏ విధంగా గుర్తించాలి అనేది మీకు అందరికి ఒక డౌట్గా ఉంటుంది. ఓకేనా? గురు లఘువులను ఏ విధంగా గుర్తించాలనేది మీకు డౌట్గా ఉంటుంది. ఎక్కడైతే ఇది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, బట్ కనిపిస్తే ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడైతే దీర్ఘం అక్షరాలు ఉంటాయో, ఓకేనా, ఎక్కడైతే దీర్ఘాక్షరాలు ఉంటాయో ఈ దీర్ఘాక్షరాలకు గురువు వస్తుంది. ఓకేనా? ది, ద, దు ఎక్కడైతే దీర్ఘం వస్తుందో వీటికి గురువు వస్తుంది. తర్వాత సున్నాకు ముందున్న అక్షరాలు ఏవైతే ఉంటాయో, ఇట్లా సున్నాకు ముందున్న అక్షరాలు ఏవైతే ఉంటాయో వీటికి కూడా గురువు వస్తుంది. తర్వాత ఒత్తుతో ఉండే అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ ఒత్తుతో ఉండే అక్షరానికి ముందున్న దానికి కూడా గురువు వస్తుంది. తా గాని, మా గాని, తర్వాత రా గాని, ఇట్లా ఒత్తుతో ఉండే అక్షరానికి ముందున్న దానికి కూడా గురువు వస్తుంది. తర్వాత దాంతో పాటుగా ద్విత్వాక్షరాలు ఏవైతే ఉంటాయో అంటే సంయుక్త అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ సంయుక్త అక్షరాలకు ముందున్న దానికి కూడా గురువు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు రూపాల సంయుక్త అక్షరాలు ఏవైతే ఉంటాయో ఆ సంయుక్త అక్షరాలకు ముందున్న దానికి కూడా గురువు వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తా గాని లేకపోతే ఇంకేదన్నా త్రా గాని ఇట్లా ఏదో ఒక అక్షరం ఉంటుందిగా ఒత్తుతో ఉండే అక్షరాలు. ఇవేమో సంయుక్త ద్విత్వాక్షరాలు అంటే ఒత్తుండే అక్షరాలు. ఇక్కడ కూడా ఒత్తుండే అక్షరాలే ఉన్నాయి. ఈ ఒత్తున్న అక్షరాలకు ముందున్న వాటి అన్నిటి కూడా గురువు వస్తుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పొల్లుతో ఉండే అక్షరాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా గురువు వస్తుంది. నేను లేకపోతే తన్. ఓకేనా? ఈ అక్షరాన్ని పొల్లక్షరం అంటారు. ఈ పొల్లక్షరాన్ని మనం సపరేట్గా అక్షరంగా గుర్తించాము. దీన్ని కలిపి చేస్తాం కాబట్టి ఈ 2 అక్షరాలు కలిపి గురువు వస్తుంది. ఓకేనా? పొల్లుతో ఉండే అక్షరానికి కూడా గురువు వస్తుంది. ఇవన్నీ విషయాలు మీకు కాలేజీలో సార్ వాళ్ళు చెప్తుంటారు. అయినా కూడా ఇప్పుడు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నా. కాబట్టి నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు నేర్చుకున్నట్లయితే మీకు కంపల్సరీగా 10 మార్కులు అనేవి ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉంటుంది. ఇది ఛందస్సుకు సంబంధించిన విషయం. అయితే ఛందస్సు చాలా 4 ఛందస్సులు చెప్పిన ఇందులో 1 మార్క్ నుంచి క్వశ్చన్లు వస్తాయి. తర్వాత 6 మార్కుల ప్రశ్న కూడా వస్తుంది. మీరు ఏం చేయండి అంటే మీకు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఈ భజస ఎర్రతమన అనేది గుర్తుపెట్టుకోండి. భజస ఎర్రతమన అనేది గుర్తుపెట్టుకొని ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు, 3 గురువులు 3 లఘువులు అని గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ కానీ లేకపోతే బుక్లెట్ ఇస్తారు కదా, బుక్లెట్ మీద కానీ మీరు తొందరగా దీన్ని పెన్సిల్తో రాసుకోండి. ఓకేనా? ఇక్కడ చెప్పిన దాన్ని పెన్సిల్తో రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అది రాసుకొని ఏదైతే ఛందస్సు ఇచ్చిండో ఆ ఛందస్సుకు దాన్ని అప్లై చేసుకోండి. ఉదాహరణకు మీరు ఉత్పలమాల గురించి రాయాలనుకుంటున్నారు. ఉత్పలమాలలో ఏ గణాలు ఉంటాయి? భజస ఎర్రతమన అనే గణాలు ఉంటాయి. ఓకేనా? భరణ బబర అనే గణాలు ఉంటాయి. ఉత్పలమాలలో భరణ బబర అనే గణాలు ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? డైరెక్ట్ పద్యాన్ని ఇక్కడ భరణ బబర అని వస్తుంది కాబట్టి డైరెక్ట్ రాస్తాం. భరణ బబరవ అని రాస్తాం. అప్పుడు మనం ఏ అక్షరానికి గురువు వస్తుంది, ఏ అక్షరానికి లఘు వస్తుంది అని మనం సపరేట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ భగనం అనేది వస్తుంది కాబట్టి ఆ భగనంలో ఏం చేస్తాము? మనం ఉన్న 3 అక్షరాలను విడదీసుకొని ఇక్కడ 3 ఆది గురువు పెట్టుకొని 2 లఘువులు పెట్టుకుంటాం. తర్వాత రగణం వచ్చింది కాబట్టి రగణానికి ఏమున్నది? మధ్య లఘువు ఉన్నది, 2 గురువులు ఉన్నాయి కాబట్టి గురువు, లఘువు, గురువు. ఇట్లా మనము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఛందస్సులో నుంచి ఎప్పుడు కూడా మార్క్స్ అనేవి మిస్ చేసుకోవద్దు. ఇది మీరు అర్థం చేసుకుంటే మంచిది. అయితే
ఛందస్సుకు సంబంధించి మనము ఏం నేర్చుకోవాలో చెప్తా. ఓకేనా? ఛందస్సుకు సంబంధించి మీరు చెంపకమాల గురించి, తర్వాత మత్తేబ గురించి నేర్చుకోండి. ఓకేనా? చెంపకమాలకు సంబంధించి మత్తేబానికి సంబంధించినది నేర్చుకోండి. మీరు వీటన్నిటిని డైరెక్ట్ పారాగ్రాఫ్ రూపంలో రాయకుండా పాయింట్ వైజ్గా రాస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకసారి చూద్దాం చెంపకమాల గురించి ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఇది కామన్ లైన్. ఓకేనా? మీకు చెంపకమాల ఇచ్చినా, ఉత్పలమాల ఇచ్చినా, శార్దూలం ఇచ్చినా, మధ్యమం ఇచ్చినా మీరు మొదట రాయాల్సింది ఏంటంటే ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ఓకేనా? 4 పాదాలు ఉంటాయి. రెండో పాయింట్ ఏంటంటే నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. చెంపకమాలలో ఏమొస్తాయి? నజ భజ జజర అనే గణాలు వస్తాయి. మూడో పాయింట్ ఏంటంటే ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. చెంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పైన. ఓకేనా? శనగలు అన్న దాంట్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ అయింది, అందుకే నేర్చుకోమంటున్నా. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో యతి స్థానం 10వ అక్షరం. ఓకేనా? యతి స్థానం 11వ అక్షరం. ఓకేనా? 11వ అక్షరం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక లైన్ ఏం రాయాలంటే ప్రాస నియమం ఉంటుంది. ఓకేనా? ఈ వృత్త పద్యాలన్నిటికీ కూడా ప్రాస నియమం. ఈ 4 పద్యాలు ఇచ్చిన కదా, చెంపకమాల, ఉత్పలమాల, తర్వాత శార్దూలం, మత్తేబం ఇచ్చిన కదా, వీటన్నిటి కూడా ప్రాస నియమం అనేది ఉంటుంది. అయితే ఇవన్నీ 4 పాయింట్లు రాసిన తర్వాత మీకు కింద ఏం రాయాలంటే ఉదాహరణ పద్యం రాయాలి. పద్యంకి ఉదాహరణ రాసేటప్పుడు ఏ అక్షరానికి దీర్ఘం ఇవ్వాలి, ఏ అక్షరానికి దీర్ఘం ఇవ్వద్దు, ఎక్కడ సున్నా పెట్టాలి, ఎక్కడ సున్నా పెట్టొద్దు అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఒకవేళ పొరపాటున ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తే మనకు ఆ ఛందస్సు అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ ఉదాహరణ రాసేటప్పుడు మీకు క్వశ్చన్ పేపర్లో మీకు మొదట 2 పద్యాలు ఇస్తాడు, ప్రతిపదార్థం రాయమని 2 పద్యాలు ఇస్తాడు. ఒకవేళ భరత కులంబు అనే పద్యం ఇచ్చింది అనుకోండి, అది చెంపకమాలకు సంబంధించిన ఉదాహరణ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్థమవుతుందా? ఎక్కడైనా మీకు భరత కులంబు అనేది ఇచ్చిందనుకో, ఆ భరత కులంబు అనేది చెంపకమాలకు సంబంధించిన ఉదాహరణ. అలాగే గగన దుని నిపాతము అనే పద్యం ఎక్కడైతే ఇచ్చిండో అది కూడా చెంపకమాలకు సంబంధించిన ఉదాహరణ. ఈ విధంగా మనం పద్యంలో మొదటి 3 అక్షరాలకు గురులగులు గుర్తించుకుంటే అందులో ఏ గణాలు వస్తాయో ఆ గణాల ఆధారంగా అది ఏ పద్యం అని గుర్తుపెట్టుకొని దానికి ఉదాహరణ రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఛందస్సులో మీకు 6 మార్కులు అనేవి మిస్ అవ్వద్దు. ఓకేనా? 1 మార్క్ ప్రశ్నలు 6 వస్తాయి, 6 మార్కులు. తర్వాత ఈ ఛందస్సులో అంటే 6 మార్కుల ప్రశ్న ఒకటి ఇస్తాడు కాబట్టి వీటిలో 12 మార్కులు. ఛందస్సులో అలంకారాల్లో 12 మార్కులు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తర్వాత చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సంభాషణ. ఓకేనా? సంభాషణ మీకు మొత్తం కొన్ని పదాలు ఇస్తాడు. ఓకేనా? ఒక 5 పదాలు ఇస్తాడు. ఆ 5 పదాలను ఉపయోగించి సంభాషణ రాయమని చెప్తాడు. ఉదాహరణకు మీరు ఒక స్కూల్ దగ్గర వెళ్ళి ప్రిన్సిపల్ సార్ దగ్గర, కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడిన విషయాన్ని రాయమంటాడు. ఓకేనా? ఆ డిస్కషన్ గురించి రాయమంటాడు. అందులో మీకు కొన్ని పదాలు ఇస్తాడు. ఉదాహరణగా ఎన్సిసిలో ప్రవేశం, కవాతు, ఆత్మవిశ్వాసం, ధన్యవాదాలు, ఈ 4 పదాలు ఇచ్చింది అనుకోండి. మనం ఈ 4 పదాలను ఉపయోగించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ రాయాలి. ఎగ్జాంపుల్గా మీరు కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అంటారు. నమస్కారం సార్ అంటే చెప్పమ్మా, చెప్పురా, ఏంద్రా, ఎత్తు వచ్చినావు అని అడుగుతాడు సారు. అడగగానే మీరు ఏమంటారంటే నాకు బోనఫైడ్ కావాలి సార్ అని అడుగుతారు. ఓకేనా? బోనఫైడ్ కావాలి సార్ అని అడుగుతారు. అరే బోనఫైడ్ ఎందుకు అంటే నేను నాకు ఎన్సిసిలో ప్రవేశం కొరకు బోనఫైడ్ కావాలి సార్ అని చెప్తారు. ఓకేనా? అక్కడ ఎన్సిసి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. తర్వాత ఓకే ఎన్సిసిలో ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సార్ నాకు కవాతు నేర్చుకోవాలని ఆలోచన ఉంది సార్, అందుకే ఎన్సిసిలో పోతున్నా అని చెప్తారు. ఓకేనా? కవాతు అంటే పర్యటన అని అర్థం. ఓకేనా? కవాతు అనే పదాన్ని కూడా ఉపయోగించినాం. సరే ఎన్సిసిలో పోయి జీవితంలో నువ్వు గొప్పవాడికి ఎదగాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ చెప్తాడు. ఇక్కడ ఆత్మవిశ్వాసం అనే పదాన్ని కూడా ఉపయోగించినాం. తర్వాత ఆయన బోనఫైడ్ ఇచ్చినందుకు మనం ఏమంటే ధన్యవాదాలు సార్ అని చెప్తాం. ఈ విధంగా ధన్యవాదాలు అనే పదాన్ని కూడా మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా 4 పదాలను ఈ సంభాషణలో ఉపయోగించడం వల్ల మీకు 5 మార్కులు అనేవి వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవది ఏమిస్తాడంటే మీరు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్య అక్కడ ఉన్న తహసీల్దార్కో లేకపోతే ఎంఆర్ఓకో మీకు మధ్య జరిగిన సంభాషణ గురించి రాయమని ఇస్తాడు. ఇవ్వడానికి ఒక 4 పదాలు 5 పదాలు ఇస్తాడు. అదేంటంటే ఆదాయ పత్రం, తర్వాత దరఖాస్తు, తర్వాత జతపరచు, తహసీల్దార్, ఉపకార వేతనం. ఇక్కడ ఆదాయ పత్రం ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్, కానీ మీరు ఆదాయ పత్రం అనే రాయాలి. దరఖాస్తు అంటే అప్లికేషన్, కానీ మీరు దరఖాస్తు అనే రాయాలి. జతపరచు అంటున్నాడు కాబట్టి దానికి కావాల్సిన ఫామ్స్ ఏంటంటో జతపరచమని చెప్తున్నాడు. తర్వాత తహసీల్దార్ అనే పదాన్ని కూడా మనం ఉపయోగించాలి. ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్. ఉపకార వేతనం అంటే అర్థమడుగు స్కాలర్షిప్ అని చెప్తున్నా, కానీ మీరు ఉపకార వేతనమే రాయాలి. అయితే ఈ సంభాషణ ఎంత రాయాలో ఒకసారి చూద్దాం.
మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ గారికి దగ్గరికి వెళ్ళి సార్ నమస్కారం సార్ అని అడుగుతాడు. అడగగానే అక్కడ ఉన్న తహసీల్దార్ ఏం చెప్తాడంటే ఏం కావాలి బేటా అని అడిగితే సార్ నాకు ఆదాయ పత్రం కావాలి సార్ అని చెప్తాం. అంటే ఆదాయ పత్రం అనే పదాన్ని ఉపయోగించినాం. ఓకే, అయితే దీన్ని దరఖాస్తు చేసుకున్నావా అంటే ఆదాయ పత్రం కోసం దరఖాస్తు పెట్టుకున్నావా అని అడిగితే పెట్టుకున్నా సార్, కానీ ఏమేం కావాలి, పెట్టుకుంటా సార్ ఏమేం కావాలి అని అడుగుతాను. ఓకేనా, దరఖాస్తు అనే పదం కూడా ఉపయోగించినాం. అయితే నీకు ఆదాయ పత్రం కావాలంటే ఒక ఆధార్ కార్డు, దాంతో పాటుగా మీ ఇంట్లో వాళ్ళని ఎవరైనా పాస్బుక్ ఉంటే అది కూడా దానికి జతపరిచయం అని చెప్తాడు. జతపరిచయం అనే పదము చెప్పినాం. ఈ విధంగా తర్వాత ఆదాయ పత్రం ఎందుకోసం అని అడిగితే మనం ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ కోసం అని చెప్తాం. ఇట్లా ఇక్కడ ఉన్న పదాలన్నింటిని ఉపయోగించి సంభాషణ రాస్తే మీకు 5 మార్కులు అనేవి కంపల్సరీగా వస్తాయి. సో ఈ విషయానికి సంబంధించి నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీకు ఇవి టెక్స్ట్ బుక్లో ఉంటాయి, తర్వాత మెటీరియల్లో ఉంటాయి. కాబట్టి ఈ రెండు మీరు చదువుకోండి. ఒకటి ఎన్సీసీ ప్రవేశం గురించి, తర్వాత ఆదాయ పత్రం గురించి ఉండే సంభాషణ మీరు రెండు కూడా చదువుకోండి. ఈ రెండు కనుక మీకు పర్ఫెక్ట్ వస్తే 5 మార్కులు వచ్చినట్టే. ఇప్పుడు మనం పద్య భాగంలో ఉండే సందర్భ సహిత వాక్యాల గురించి చూద్దాం. అయితే మీరు ఫస్ట్ ఇయర్లోనే రాసుకుంటారు సందర్భ సహిత వాక్యాలు ఏ విధంగా రాయాలనేది. మొదట మనం సందర్భ సహిత వాక్యాల్లో ఫస్ట్ కవి పరిచయం రాస్తాం, ఆ తర్వాత అది జరిగిన సందర్భం రాస్తాం, ఆ తర్వాత మనం దానికి అర్థం రాస్తాం, ఆ తర్వాత వ్యాఖ్య రాస్తాం. ఓకేనా, ఈ 4 విషయాలను మనం కనుక పర్ఫెక్ట్గా రాయగలిగితే మనకు 3 మార్కులు అనేవి వేస్తారు. ఇప్పుడు ఆ ముఖ్యమైన సందర్భ సహిత వాక్యాలు ఏంటో చూద్దాం. మొదట వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే కోపము నరుని శాంతము కూల్చునిలను. ఓకేనా, కోపము నరుని శాంతము కూల్చునిలను అనేది సందర్భ సహిత వాక్యం ఇస్తాడు. మనం దానికి ఏం రాయాలంటే కవి పరిచయం హెడ్డింగ్ పెట్టి ఈ వాక్యం వరకవి సిద్ధప్ప రచించిన సిద్ధప్ప వరకవి జ్ఞానబోధిని అనే గ్రంథం నుండి గ్రహించబడిన జ్ఞానబోధ అనే పద్య భాగంలోనిది. ఇది ఎక్కడ రాయబడిందంట? ఈ వాక్యం వరకవి సిద్ధప్ప చే రచించబడిన జ్ఞానబోధిని అనే గ్రంథం నుండి గ్రహించబడిన జ్ఞానబోధ అనే పాఠ్యాంశంలోనిది. ఇది కవి పరిచయం. ఆ తర్వాత సందర్భం ఏంటంటే మానవులు కోపం వల్ల పాడైపోతారని, కోపము వంటి చేదు ఫలం ఎంత వెతికినా కనబడదని సిద్ధప్ప తెలిపాడు. అంటే కోపం వల్ల మనుషులు మొత్తము నాశనమైపోతారు, కాబట్టి కోపాన్ని మించిన చేదు ఫలము ఇంకేది కూడా లేదు అని చెప్పి వరకవి సిద్ధప్ప చెప్పాడు. కోపం వల్ల కలిగే నష్టాలను గురించి చెప్తూ కోపం వల్ల శాపాలు వస్తాయి, అలాగే కోపం కొరివి వంటిది, కోపము మానవుని పూర్తిగా భూమిపై లేకుండా చేస్తుంది, వాళ్ళని కూల్ చేస్తుంది అని చెప్పి వరకవి సిద్ధప్ప చెప్తున్న సందర్భంలోనిది అని రాస్తాం. ఓకేనా, ఇది సందర్భం. తర్వాత దీనికి అర్థం ఏంటంటే కోపము మానవుణ్ణి భూమిపై పూర్తిగా పాడు చేస్తుంది, లేకపోతే భూమిపై పూర్తిగా నాశనం చేస్తుంది అని అర్థం రాయాలి. తర్వాత వ్యాఖ్యానం, కోపం మనుషులకు మంచిది కాదని, కోపం వల్ల మనుషులకు మానవులకు ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని సిద్ధప్ప తన జ్ఞానబోధ ద్వారా చెప్పాడు అని రాయాలి. ఓకేనా, ఇది కోపము నరుని శాంతము కూల్చునిలనే సందర్భ వాక్యానికి సంబంధించిన సమాధానం. ఈ 4 విషయాలు, ఒకటి కవి పరిచయము, సందర్భము, అర్థము, వ్యాఖ్య, ఈ 4 హెడ్డింగ్స్ పెట్టి రాస్తే కనుక మీకు 3కి 3 మార్కులు వస్తాయి. తర్వాత రెండవ సందర్భ సహిత వాక్యం ఏంటంటే కోకిల ఓ కోకిల అనే పాఠ్యాంశంలో ఉన్న ఎవరికి ఉందే నీ పాట వినే తీరిక అనే సందర్భ సహిత వాక్యం కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎవరికి ఉందే నీ పాట వినే తీరిక చూద్దాం. దానికి కూడా కవి పరిచయం ఏంటో చూద్దాం. ఈ వాక్యం కనపర్తి రామచంద్రాచార్యులు రచించిన నైమిషారణ్యం అనే కవితా సంపుటి నుండి గ్రహించబడిన కోకిల ఓ కోకిల అనే వచన గేయంలోనిది. ఓకేనా, ఇట్లా రాయలే సరిపోతుంది. ఈ వాక్యం కనపర్తి రామచంద్రాచార్యులు రాసిన నైమిషారణ్యం అనే కవితా సంపుటి నుండి గ్రహించబడిన కోకిల ఓ కోకిల అనే పాఠ్యాంశంలోనిది అని రాద్దాం. తర్వాత సందర్భం, కోకిల కోటి సెంటర్లో ఎలక్ట్రికల్ స్తంభం మీద కూర్చొనో 7 అంతస్తుల మేడపై దాక్కునో కమ్మగా పాడుతుంది, కానీ ఆ పాటను వినే తీరిక ఆ పట్టణంలో ఈ రచయిత వంటి ఏ కోటి మందిలో ఒకరికి తప్ప మరెవరికి ఉంది అని రచయిత కోకిలను ప్రశ్నిస్తున్న సందర్భంలోనిది. అయితే ఈ సందర్భం ఏంటంటే కోకిల ఆ కోటి సెంటర్ దగ్గర ఒక స్తంభం మీదనో లేకపోతే ఒక బిల్డింగ్లోనో దాక్కొని కూకు అని అరుస్తుంది. ఆ అరిసే ఆ కోకిల సౌండ్ను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ కోకిలను కవి ప్రశ్నిస్తున్న సందర్భంలోనిది అని రాస్తాం. తర్వాత అర్థం ఏంటంటే నీ పాట వినే తీరిక. ఓకేనా, నీ పాట వినే తీరిక ఎవరికి ఉంది అని కవి అడుగుతున్నాడు. ఓకేనా, నీ పాట వినే అవకాశం తీరుబడి ఎవరికి ఉంది అని చెప్పేది అర్థం. తర్వాత వ్యాఖ్యానం, ఈ పట్టణంలో కోకిల పాట వినే తీరిక కేవలము తన వంటి వానికి తప్ప మరెవరికి లేదని రచయిత కోకిలను ఉద్దేశించి అన్నాడు.
అంటే ఆ పట్టణంలో అంత పెద్ద కోకిల కూస్తుంది కదా, నువ్వు అంత కూస్తున్నావు కదా, నీ పాట వినే తీరిక నాకు తప్ప ఇంకెవరికి లేదు అని చెప్పి ఆ కవి కోకిలను ప్రశ్నిస్తున్నాడు. ఈ విధంగా రాస్తే మీకు 3 మార్కులు అనేవి వస్తాయి. తర్వాత ఉండే సందర్భ సహిత వాక్యం ఏంటంటే ఆడపిల్లలంటేనే అనే పాఠ్యాంశంలో ఉన్న ముఖ్యమైన సందర్భ సహిత వాక్యం. అది చూద్దాం. కట్న కానుకల పంటపై నిండాలే. ఓకేనా, కట్న కానుకల పంటపై నిండాలే. ఇక్కడ కూడా కవిపరిచయం ఏంటంటే ఈ వాక్యం నిసార్ రాసిన నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి గ్రహించబడిన ఆడపిల్లలంటేనే అనే వచన గేయంలోనిది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం నిసార్ చే రచించబడిన నిసార్ పాట అనే ఉద్యమ గీతాల సంపుటి నుండి గ్రహించబడిన ఆడపిల్లలంటేనే పాఠ్యాంశంలోనిది రాస్తాం. తర్వాత సందర్భం ఏంటంటే కొత్తగా ఆడపిల్లలకు పెళ్ళై ఆడపిల్ల అత్తవారింటికి వెళ్తే అత్తవారిళ్ళు ఆ ఆడపిల్ల తెచ్చిన కట్న కానుకలతో నిండిపోవాలని నిసార్ చెప్పాడు. ఓకేనా, అర్థమైందా? కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అత్తవారింటికి పోతే ఆ అత్తవారిళ్ళు మొత్తం ఈ కోడలు తీసుకొచ్చిన కట్న కానుకలతో నిండిపోవాలని చెప్పి కవి చెప్తున్నాడు. అంతేకాకుండా పంట పండితే ధాన్యం వగైరాతో ఇల్లు నిండిపోయినట్లు కొత్త కోడలు అత్తవారింటికి కట్న కానుకలతో నింపవలసి వస్తుందని నిసార్ కవి తన గేయంలో చెప్పిన సందర్భంలోనిది. ఈయన ఏం చెప్తుందంటే పంట పండినప్పుడు మనం ఏ విధంగా అయితే ఇల్లు నింపుకుంటామో, గింజలతో ఇల్లు నింపుకుంటామో, అలాగే కొత్తగా పెళ్ళైన కోడలు కూడా కట్నాలు తీసుకొచ్చి మా ఇల్లంతా నింపాలి అని చెప్పి అత్తవాళ్ళు కోరుకుంటారు అని కవి చెప్తున్న సందర్భంలోనిది. ఇది రాయాలి. తర్వాత అర్థం, ఆ వాక్యానికి అర్థం ఏంటంటే కట్నం సొమ్ముతో బహుమతులతో పొలంలో పండినట్లు అత్తవారింట్లు నిండాలి అని అర్థం. ఓకేనా, కట్నం సొమ్ముతో అంటే బహుమతులతో తర్వాత పొలంలో పంట ఏ విధంగా అయితే పండి ఇల్లు నిండుతుందో అదే విధంగా వచ్చిన కట్నంతో వచ్చిన బహుమతులతోటి ఇల్లు మొత్తం అత్తవారి ఇల్లు మొత్తం నిండిపోవాలని అర్థం. తర్వాత వ్యాఖ్యానం, వరకట్నము డబ్బులతో అల్లునికి ఇచ్చిన బహుమతులతో అత్తవారిలు నిండిపోవాలని భావం. అంటే వచ్చిన డబ్బులతోటి తర్వాత వచ్చిన బహుమతులతోటి ఇల్లంతా అత్తవారి ఇల్లంతా నిండిపోవాలని ఈ వాక్యం యొక్క అర్థం, భావం. ఓకేనా, ఇది రాయాలి. ఇట్లా రాస్తే మీకు 3 మార్కులు ఇస్తాడు. ఈ 3 సందర్భ సహిత వాక్యాలు కనుక మీరు పర్ఫెక్ట్గా రాయగలిగితే మీకు 6 మార్కులు వచ్చినట్టే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 3 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు మొత్తం 4 ఇస్తాడు, అందులో నుంచి మీరు 2 రాయాల్సి ఉంటుంది కాబట్టి 2కి 6 మార్కులు. ఇప్పుడు ఉపవాచకానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యాలు చూద్దాం. ఉపవాచకానికి సంబంధించిన సందర్భ సహిత వాక్యాలు చూద్దాం. ఈ ఉపవాచకంలో చాలా ఈజీగా ఉన్నాయి, ఎందుకంటే ఒకటే పాఠ్యాంశం కాబట్టి కవి పరిచయం అన్నిటికీ సేమ్ ఉంటుంది, సందర్భం కూడా ఇంచుమించుగా దాదాపుగా అన్నిటికీ కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా అంత సేమే ఉంటుంది. మీరు ఇక్కడ మార్చి రాయాల్సింది ఏంటంటే ఒక అర్థం వ్యాఖ్య మాత్రమే మార్చి రాయాల్సి ఉంటుంది. అట్లా చూద్దాం. మొదటి సందర్భ సహిత వాక్యం ఏంటంటే ఆస్తి కన్నా అప్పు మించింది. వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్తున్నా మీకు మొత్తం 3 చెప్తున్నా, 3 మాత్రం మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు మొదటిది ఏంటంటే ఆస్తి కన్నా అప్పు మించింది. ఇక వాక్యంలోనే సమాధానం ఉన్నది, చూద్దాం. కవిపరిచయం, ఫస్ట్ కవిపరిచయం ఏంటంటే ఈ వాక్యం ముద్దు రామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర నుండి గ్రహించబడిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది. ఇక్కడ ఏం లేదు, అన్నిటి సందర్భ సహిత వాక్యాలకు ఇక్కడ వచ్చే 3 సందర్భ సహిత వాక్యాలకు కవిపరిచయం సేమ్. ఈ వాక్యం ముద్దు రామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకం నుండి గ్రహించబడిన నా ప్రథమ విదేశీ యాత్ర ఉపవాచకంలోనిది. ఓకేనా, ఇంత రాస్తే సరిపోతుంది. తర్వాత సందర్భం, ఇక్కడ ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చారు కానీ అవన్నీ రాయాల్సిన పని లేదు. మనం ఏమి రాస్తామంటే జస్ట్ వాళ్ళ నాన్న టీచర్గా పనిచేసి ఉద్యోగం మాని వ్యవసాయం మొదలుపెట్టి కోపులను చింతకాని చెరువును గుత్తకు తీసుకున్నాడు. ఓకేనా, ముద్దు రామకృష్ణ వాళ్ళ తండ్రి టీచర్గా పనిచేసి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి కోపుల గుంతలను చింతకాని చెరువును తవ్వడానికి గుత్త తీసుకున్నాడు. దాంట్లో వాళ్లకు బాగా నష్టం వచ్చింది. క్రమంగా వాళ్ళకున్న ఆస్తులు మొత్తం అమ్మాల్సి వచ్చింది. ఈ విధంగా వాళ్ళ ఆస్తి కన్నా అప్పు మించింది అని కవి చెప్తున్న సందర్భంలోనిది అని రాస్తాం మనం. ఓకేనా, వాళ్ళ నాన్న స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు, ఆ తర్వాత ఆ ఉద్యోగానికి మానేసి కోపులను చింతకాని చెరువు గుత్తకు తీసుకున్నాడు. వాటిలో లాభం రాకపోగా నష్టం జరిగింది. దానివల్ల వాళ్ళకు ఆస్తి కన్నా అప్పులు ఎక్కువైనాయి అని చెప్పి కవి చెప్తున్న సందర్భంలోనిది అని చెప్తాం. తర్వాత అర్థం ఏంటంటే ఆస్తి కన్నా అప్పు ఎక్కువైందని అర్థం. అక్కడ ఉన్న ఏ వాక్యం అవుతుందో అదే రాస్తాము. ఆస్తి కన్నా అప్పు ఎక్కువైంది అనే అర్థం. తర్వాత వ్యాఖ్యానం, రామకృష్ణయ్య తండ్రి డబ్బులతో చిక్కుపడ్డాడని భావం. ఓకేనా, రామకృష్ణయ్య తండ్రి డబ్బు చిక్కులలో పడ్డాడని, అంటే చిక్కులు అంటే బాధలు. ఓకేనా, డబ్బు లేకుండా వాళ్ళు బాధలో పడుతున్నారని భావం. ఇంత రాస్తే మీకు 3 మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వివాహం విద్యనాశాయ.
రెండవది ఏంటంటే వివాహం విద్యనాశాయ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విపర్యం కూడా సేమ్. ఈ వాక్యం ముద్దురామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్రలో నుంచి గ్రహించబడిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది అని రాస్తాం. అది కామన్గా అన్నిటికీ రాస్తాం. తర్వాత సందర్భం ఏంటంటే రామకృష్ణయ్యకు విదేశాల్లో చదువుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలని, తన కుటుంబం యొక్క కష్టాలను తీర్చాలని ఉండేది. ఓకేనా ఉండేది. తర్వాత ఆయన ఎప్పుడు దేవుడికి మొక్కుకునేవాడు అంటే నన్ను రామకృష్ణ దేవుడికి మొక్కుకునేవాడు, నన్ను విదేశాలకు పంపి నేను బాగా డబ్బు సంపాదించి నా కుటుంబానికి పేరు తెచ్చేలా చూడాలని చెప్పి రామకృష్ణ ఎప్పుడు కూడా దేవుడికి మొక్కుకునేవాడు. అయితే సమాజంలో జనాలందరూ ఏ విధంగా అనేవాళ్ళంటే డబ్బు లేని వాళ్ళు చదువుకోలేరని, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ చదువు మొత్తం పాడైపోతుందని ఈ సమాజంలో అందరూ కూడా అనేవాళ్ళు. కాబట్టి రామకృష్ణ ఏమనుకున్నాడంటే పెళ్ళి అయినా కూడా చదువుకోవచ్చని నేను నిరూపించాలి అనే ఉద్దేశంతో కవి తాను అంటే పెళ్ళి అయినా కూడా నేను చదువులో ముందుండాలని చెప్పి కవి నిర్ణయించుకుంటూ రాసిన సందర్భంలోనిది అని మనం రాస్తాం. తర్వాత అర్థం విద్య నాశనానికి పెళ్లి అనే అర్థం. ఓకేనా, పెళ్లి అయితే ఖచ్చితంగా విద్య నాశనం అవుతుంది అని అర్థం ఈ వాక్యానికి. తర్వాత వ్యాఖ్యానం ఏంటంటే పెళ్లి అయితే చదువు సాగదని భావం. అంటే పెళ్లి అయితే చదువు చదవడం పాసిబుల్ అవ్వదు, సాధ్యం కాదు అని చెప్పి దీని భావం. ఇది ఏం లేదు, జనరల్గా ఉన్నది. కాబట్టి మీరు మెటీరియల్లో చూసి కానీ ఎక్కడైనా చూసి కానీ చదివి మీరు ఇది ఉన్నది ఉన్నట్టుగా రాస్తే అర్థమైపోతుంది, మార్కులు వచ్చేస్తాయి. తర్వాత మూడవ సందర్భ సహిత వాక్యం ఏంటంటే సిగ్గుతో నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు అనేది మూడవ ముఖ్యమైన సందర్భ సహిత వాక్యం. ఇందులో కవి పరిచయం చూస్తే ఈ వాక్యం ముద్దురామకృష్ణ రాసిన నా ప్రథమ విదేశీ యాత్రలో నుంచి గ్రహించబడిన నా ప్రథమ విదేశీ యాత్ర అనే ఉపవాచకంలోనిది. అంతే. సందర్భ సహిత వాక్యం ఏంటంటే రామకృష్ణ విదేశీ ప్రయాణానికి తన పాస్పోర్ట్ దరఖాస్తును పిల్లల ఫీజు నుండి 10 రూపాయలు తీసుకొని ఆ ఫీజును దరఖాస్తును లాతర్ డిప్యూటీ కలెక్టర్ గారనే తన అన్న శ్రీ అబ్దుల్ అమీద్ గారికి ఇచ్చాడు. అమీద్ గారు తన సిఫారసుతో ఆ దరఖాస్తును ఉస్మానాబాద్ కలెక్టర్కి పంపాడు. తొందరగా తన దరఖాస్తును హైదరాబాద్ హోంశాఖకు పంపడం కోరుతూ రామకృష్ణయ్య ఉస్మానాబాద్ కలెక్టర్ గారికి ప్రైవేట్గా ఒక లేఖ రాశాడు. తెలిసిన వాడితో చెప్పించి ఒక బడి పిల్లవాడి దగ్గర కవర్ తీసుకుని తను రాసిన లెటర్ను ఆ కవర్లో కలెక్టర్కు రామకృష్ణయ్య పంపాడు. తాను పిల్లవాడి దగ్గర తీసుకున్న కవర్లో ₹1 కాగితాన్ని పెట్టి ఆ పిల్లవాడు మర్చిపోయాడు. కలెక్టర్ తాను పంపిన కవర్లో రూపాయి ఉన్న విషయం తెలిసి కలెక్టర్ ఏమనుకుంటాడు అని తాను సిగ్గుపడి ఆ బాధ ఎవరికి చెప్పుకోలేదని రామకృష్ణయ్య తన గ్రంథంలో రాసుకున్న సందర్భంలోనిది. ఇక్కడ ఇదంతా చాలా పెద్దగా ఉన్నది. అయితే ఈయన ఏం చేస్తాడంటే రామకృష్ణయ్య అంటే జనరల్గా మీరు అర్థం చేసుకోండి, ఈ రామకృష్ణ ఏం చేస్తాడంటే విదేశీ యాత్రకు వెళ్ళడం కోసం పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకుంటాడు. ఆ పాస్పోర్ట్ అప్లై చేసుకోవడానికి ఈయన కలెక్టర్కి ఒక లేఖ రాస్తాడు. ఆ కలెక్టర్కి ఒక లేఖ రాసేటప్పుడు ఆ లెటర్కు సంబంధించిన పైనుండే కవర్ ఒక పిల్లగాడి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే ఆ లెటర్లో ఆ కవర్లో రూపాయి కాగితం పెట్టి అంటే రూపాయి నోటు పెట్టి మర్చిపోతాడు. ఈ రామకృష్ణ దాన్ని చూసుకోకుండా రూపాయి నోటు చూసుకోకుండా తాను రాసిన లెటర్ని ఆ కవర్లో పెట్టి కలెక్టర్కు పంపిస్తాడు. అప్పుడు ఈ రూపాయి లచ్చంగా ఇచ్చిననేమో అని చెప్పి కలెక్టర్ ఏమని అనుకుంటాడేమో అని చెప్పి తన మనసులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోకుండా రామకృష్ణ సైలెంట్గా ఉండిపోతాడు. ఈ విషయాన్ని తన గ్రంథంలో రాసుకున్న సందర్భంలోనిది అని రాస్తాం. తర్వాత అర్థం ఏంటంటే సిగ్గుపడి నా బాధను ఎవరికి చెప్పుకోలేదు. అంటే సిగ్గుతో నా బాధ ఎవరికి చెప్పుకోలేదు అంటే దానికి అర్థం ఏంటంటే సిగ్గుపడి నా బాధను ఎవరికి చెప్పుకోలేదు. తర్వాత వ్యాఖ్య తనకు బాధ కలిగినా కూడా సిగ్గుపడి బాధతో ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదని అర్థం. ఇది రాస్తే సరిపోతుంది. ఈ 3 సందర్భ సహిత వాక్యాలు కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వీటిలో నుంచి ఎగ్జామ్లో 2 వస్తాయి, కంపల్సరీ 4 మార్కులు అనేవి వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా? నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అయినా కూడా మీరు వీడియో లైక్ చేస్తున్నారో లేదో తెలియదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. కానీ నేను ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, ఏంటంటే నేను చేసే ఈ వీడియోకు మీ రెస్పాన్స్ మంచిగా ఉంటే నాకు ఇంకొన్ని వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఏంటంటే ఉపవాచకంలో ఉండే ప్రశ్నలు. ఓకేనా? ఉపవాచకం నుంచి మీకు మొత్తం 4 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 4 ప్రశ్నల్లో నుంచి మీరు 2 రాయాల్సి ఉంటుంది. ఆ రెండిట్లో మీకు 8 మార్కులు వస్తాయి. ఆ 2 ప్రశ్నలకు సమాధానం రాయగలిగితే మీకు 8 మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి మీరు నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందేమని అనుకుంటున్నా. కాబట్టి ఒకవేళ నచ్చితే ఈ వీడియోను కంటిన్యూగా చివరి వరకు వినండి. ఒకవేళ నచ్చకపోతే మధ్యలోనే వదిలేసేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ముద్దు రామకృష్ణయ్య గారి పాఠ్యాంశంలో నుండి మనము 3 ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లో 8 మార్కులు అనేవి వస్తాయి. ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న,
మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే క్వశ్చన్ పేపర్లో కనిపించే ప్రశ్న, ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలపండి, లేకపోతే ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పాన్ని వివరించండి అనేది క్వశ్చన్ వస్తుంది. ఈ ముద్దు రామకృష్ణయ్యకు ఉన్న సంకల్పం ఏంటంటే, ముద్దు రామకృష్ణయ్య అంటే నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చదవట్లేదు. ముద్దు రామకృష్ణయ్య గారికి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని గట్టి సంకల్పం ఉండేది. ఓకేనా? ఆయన మీద నమ్మకం ఉండేది. ఈశ్వరుడు తనకు అనుకరించి తనకు చదువు చెప్పించాలని, తన విదేశాలకు చదువుకోవడానికి పంపాలని కోరిక ఉండేది. అలాగే దేవుడు తన చేత తన తండ్రి అప్పులు తీర్పించి తమ ఇల్లు నమ్మకుండా ఉండేటట్లు చేయాలని కోరిక ఉండేది. తన ఇంటి ముందర గుర్రపు బగ్గీలు మోటార్లు తన చేత దేవుడు పెట్టించాలనే సంకల్పం ఉంది. తన తండ్రికి తన తల్లికి అప్పుడున్నటువంటి కన్నా ఎక్కువ సుఖంగా మర్యాదలు కలగాలనే భావము ముద్దు రామకృష్ణ గారికి ఉండేది. అయితే ముద్దు రామకృష్ణ గారి సంకల్పం ఏంటంటే, ఈయన విదేశాలకు వెళ్ళి మంచిగా చదువుకోవాలనుకున్నాడు. చదువుకొని ఈయన ఒక మంచి ఉద్యోగం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అప్పులను తీర్చాలనుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులను ఇంతకు ముందున్న మర్యాద కంటే ఎక్కువ మర్యాదగా చూసుకోవాలి అనుకున్నాడు. అలాగే వాళ్ళ ఇంటి ముందు గుర్రబడ్లు పెట్టాలనుకున్నాడు, మోటార్ కూడా పెట్టించాలని అనుకున్నాడు. అయితే ఇంకా ఇంకో విషయం ఏమనుకున్నాడంటే, డబ్బు లేని వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు అసలే చదువుకోరని సమాజంలో చాలా మంది అనుకుంటున్నారు. నాకు పెళ్ళైంది, అయినా నా దగ్గర డబ్బు లేదు, అయినా కూడా పెళ్లి అనేది డబ్బు లేకపోవడం, పేదరికం అనేది చదువుకు అడ్డు రాదని చెప్పి నేను నిరూపించాలన్న ఆలోచనతోటి ఈ రామకృష్ణయ్య విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకున్నాడు. తర్వాత రామకృష్ణయ్య హైదరాబాద్ వెళ్ళి BA కంప్లీట్ చేసిండు. ఓకేనా? BA కంప్లీట్ చేసిండు. ఆ తర్వాత LLB కంప్లీట్ చేసిండు. తర్వాత బార్ కౌన్సిల్ చేసిండు. BAR అంటే బార్ కౌన్సిల్ అనేది పూర్తి చేసిండు. ఓకేనా? బార్ కౌన్సిల్ చేయడం కోసం ఇంగ్లాండ్ వెళ్ళాలనుకున్నాడు. ఇక తనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ధనవంతులైన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనకి ఏదైనా సహాయం చేస్తారేమో అని అనుకున్నాడు. ఈ విధంగా ముద్దు రామకృష్ణయ్య తనకు గట్టి సంకల్పం ఉండేది. అంటే చదువుకోవాలి, ఏదో ఉద్యోగం చేయాలి, మా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళి బార్ కౌన్సిలింగ్ పూర్తి చేయాలనే సంకల్పము ముద్దు రామకృష్ణయ్యకు ఉండేది. ఓకేనా? ఇది ఇంత రాస్తే, మీరు క్లియర్గా అర్థం చేసుకుని ఇంత రాస్తే మీకు 4 మార్కులు అనేవి వస్తాయి. ఓకేనా? ఇంకొక ప్రశ్న ఏంటో చూద్దాం. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం అనుభవాలను వివరించండి. మీరు 100 క్వశ్చన్ పేపర్లు తీసుకున్న 100 క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా? ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం యొక్క అనుభవాలను తెలియజేయండి. అంటే ముద్దు రామకృష్ణ ఇంగ్లాండ్ వెళ్తున్నాడు, సముద్ర ప్రయాణం చేస్తున్నాడు, ఓడలో వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలు ఏంటి అనేది రాయమని చెప్తున్నాడు. కాబట్టి అవేంటో చూద్దాం. ముద్దు రామకృష్ణయ్య బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కొన్ని రోజులు ఆ పడవ అక్కడే ఉన్నది. ఓకేనా? అప్పట్లో పడవలు రోజు కంటిన్యూగా నడిచేవి కాదు. అవి 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి నడిచేవి. కాబట్టి ముద్దు రామకృష్ణయ్య బొంబాయిలో పడవ ఎక్కిండు. ఆ పడవ అక్కడే ఉంది. అయినా కూడా ఆ పడవను ఎవరిని కూడా దిగనివ్వలేదు. ఒకసారి పడవ ఎక్కిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా దిగనివ్వలేదు. ఈ రామకృష్ణయ్య ఉండే క్యాబిన్, అంటే ఆయనకు ఏర్పాటు చేసిన క్యాబిన్లో ఆయనతో పాటుగా 3 వ్యక్తులు ఉన్నారు. ఎక్కిన పడవ అంత పెద్దగా లేదు, మరి అంత చిన్నగా లేదు. కానీ బయట నుంచి గాలి రావడానికి పోవడానికి ఫ్యాన్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అంతేకాకుండా ఆ పడవలో ఒక హాస్పిటల్ ఉన్నది. అలాగే ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉన్నది. టెలిగ్రాఫ్ ఆఫీస్ అంటే ఇప్పటి పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు. ఓకేనా? పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నది. ప్రయాణికులకు టెలిగ్రామ్లు వస్తే ఇస్తారు. పడవలో దుకాణం కూడా ఉంది. అంటే అక్కడ ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ ఉన్నది, ఒక హాస్పిటల్ ఉన్నది. తర్వాత వాళ్ళు ఏమన్నా కొనుక్కోవడానికి ఒక దుకాణం, ఒక షాప్ కూడా ఉన్నది. అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి. దాంతో పాటుగా చిన్నపిల్లలకు నర్సరీ, కిండర్ గార్డెన్ సెక్షన్లు ఉంటాయి. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక నర్సరీ, కిండర్ గార్డెన్ సెక్షన్ కూడా ఉన్నది. అక్కడ శిక్షణ పొందిన ఆడవాళ్ళు ఉంటారు. ప్రయాణికులు తమ పిల్లల్ని అక్కడ విడిచిపెడతారు. అంటే ఆ పిల్లల్ని ఆడిపించడానికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి కొంతమంది ఆడవాళ్ళని పెట్టిస్తారు. ఆ చిన్నపిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఆ పిల్లలని వాళ్ళ దగ్గర వదిలేస్తారు. పుస్తకాలు చదువుకోవడానికి ఇస్తారు. అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. ప్రత్యేకంగా పడవల్లో ఆడే డెక్ ఆటలు, వినోదం కోసం సంగీతము, పాటల ఏర్పాటు ఉంటుంది. పడవలో చాలా వారాల ప్రయాణం వల్ల రామకృష్ణయ్య పాశ్చాత్య శాకాహారం భోజనం అలవాటైంది. అయితే ఆ పడవలో చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తారు, టైంపాస్ అవ్వడానికి పుస్తకాలు ఇస్తారు. అలాగే అవుట్డోర్ గేమ్స్ కూడా ఉంటాయి. అంటే ఆ పడవలోనే ఆడుకోవడానికి ఒక ఇట్లా చిన్న చిన్న సెటిల్స్ కానీ, లేకపోతే ఇంకా ఈ చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి. తర్వాత అక్కడ పాటలు కూడా పెడతారు. అంటే టైంపాస్ అవ్వడం కోసం పాటలు కూడా పెడతారు. ఇట్లా ముద్దు రామకృష్ణ చాలా రోజుల పాటు ఆ పడవలో ఉన్నాడు కాబట్టి ఈయనకు వేరే దేశానికి సంబంధించిన ఆహారం, ఫుడ్ కూడా ఈయనకు అలవాటైంది. అయితే ఆ పడవలో వేరే దేశం వాళ్ళు, అంటే పాశ్చాత్యులు చాలా ఎక్కువ మంది ఉన్నారు, భారతీయులు చాలా తక్కువ మంది. అంటే వేరే దేశం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, భారతీయులు చాలా తక్కువ మంది ఉన్నారు.
అయితే పడవ ఇంగ్లాండ్కి వెళ్ళాక డబ్బులు లేని వారిని వెనుకకు పంపుతారని తెలిసి రామకృష్ణ భయపడ్డాడు. ఎలాగైనా ఇంగ్లాండ్లో తను నింపమని దేవుడికి మొక్కాడు. అయితే ఈయన పడవ ఎక్కడైతే ఎక్కిండు కానీ ఆ పడవకి ఇవ్వడానికి డబ్బులు ఈయన దగ్గర లేవు. అంటే ఉన్నాయి మొత్తము ఆ పడవలోనే కూర్చున్నాడు కాబట్టి కొన్ని రోజుల పాటు అక్కడిక్కడ తినడానికి దానికి అయిపోయింది. కాబట్టి ఈయన మనసులో భయపడుతున్నాడు, ఒకవేళ నా దగ్గర డబ్బులు లేవు కదా, ఒకవేళ నన్ను మధ్యలోనే దింపేస్తారేమో, వెనక్కి పంపిస్తారేమో అని చెప్పి ఈయన భయపడి దేవుడికి మొక్కుంటున్నాడు, ఎలాగైనా నన్ను ఇంగ్లాండ్ వరకు చేర్చు అని. ఆ పడవలో ఉన్న సురేష్ చందర్ అసానా అనే మరో హైదరాబాద్ విద్యార్థితో రామకృష్ణకు స్నేహం అయ్యింది. పడవ ఎడెన్లో ఆగింది. ఆ పడవలో గుజరాతీ పిల్లల బంధువులు ఎడెన్లో ఉన్నారు. వారు తమ బంధువులతో పాటు రామకృష్ణను ఆ నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూపించారు. అయితే ఈయన పడవలో ఈయనతో పాటుగా ఒక భారతదేశానికి సంబంధించిన ఇంకొక స్టూడెంట్ సురేష్ చందర్ ఆసాన్ అనేవాడు ఈయనకు పరిచయం అయిండు. ఇక ఈ పడవ ఎడెన్ అనే ప్రాంతానికి వెళ్ళింది. ఆ ఎడెన్లో గుజరాత్కు సంబంధించిన వాళ్ళ పిల్లలందరూ ఆ ఎడెన్లో ఉంటే వాళ్ళందరూ రామకృష్ణని అక్కడికి బయటికి సూచించడానికి తీసుకెళ్ళారు. పడవ సుయాజ్ చేరగానే బొగ్గు ఆయిల్ నీళ్లు నింపారు. ఇక పడవ సుయాజ్కి వెళ్ళింది. అక్కడ మళ్ళీ దానికోసం ఆయిల్ అంటే పెట్రోల్ డీజిల్ ఆ పడవకు పోసారు. సయాద్ రేవులో ఈజిప్ట్ వ్యాపారస్తులు పడవలో వస్తువులు తెచ్చి అమ్మారు. అక్కడ ఉండే వ్యాపారస్తులు, ఈజిప్ట్లో ఉండే వ్యాపారస్తులు ఆ సుయాజ్ అనే ప్రాంతంలో, సయద్ రేవులో అనే ప్రాంతంలో అక్కడ ఉన్న వాళ్ళ వస్తువులను అమ్మారు. ఈ విధంగా రామకృష్ణ ఏం చేసిందంటే సుయాజ్ రేవు పోర్టు అంటే అక్కడ ఉన్న ఆ సుయాజ్ నది పక్కన ఉండే పోర్టు దగ్గర ఈయన మ్యూజియం చూసిండు. తర్వాత జిబ్రాల్టర్ రేవుకు చేరుకున్నాడు. ఈ విధంగా రామకృష్ణ పాస్పోర్ట్ చూపించిన అధికారులు చదువు కోసం వచ్చిందని తెలిసి పర్మిటెడ్ అని స్టాంప్ వేసారు. ఈయన ఇంగ్లాండ్ వెళ్ళిండు. మొత్తానికి అయితే పడవలో ఇంగ్లాండ్ వెళ్ళిండు. ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఈ రామకృష్ణ దగ్గర ఉన్న పాస్పోర్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఈయన చదువుకోవడానికి వచ్చారు కాబట్టి అని చెప్పి ఆయనకు స్టాంప్ వేసి, ఆ పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇక పర్మిషన్ ఇచ్చారు. అట్లా రామకృష్ణ చేతిలో పైసా లేకుండా కూడా ఇంగ్లాండ్కు చేరుకున్నాడు. సామాన్లు దించుకోవడానికి భారతీయ స్నేహితులు ఆయనకు సాయం చేశారు. అక్కడ ఉండే భారతీయులు కూడా ఆయనకు సాయం చేశారు. ఈ విధంగా ఆయన సముద్ర ప్రయాణం జరిగింది అని చెప్పి రాస్తాం. ఓకేనా? సముద్ర ప్రయాణంలో ఆయన ఏమేం చేసిండు, అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆయనకున్న వసతులు ఏంటి అనే విషయాలను మీరు రాస్తే మీకు కంపల్సరీగా 4 మార్కులు వస్తాయి. మీరు పర్ఫెక్ట్గా ఇవి 2 నేర్చుకుంటే మీకు 8 మార్కులు వస్తాయి. చెప్తే 2 క్వశ్చన్ నేర్చుకుంటే 8 మార్కులు కంపల్సరీగా వస్తాయి. కానీ నేను అదనంగా ఇంకొకటి ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ పొరపాటున అది రాకపోతే, ఓకేనా, మీరు అనుకున్నట్టే అది రాకపోతే ఏం చేయాలి అనే ఆలోచనతోటి నీకు 3 క్వశ్చన్లు చెప్తున్నా. ఈ 3 క్వశ్చన్లు కనుక మీరు పర్ఫెక్ట్గా చదివితే అందులో నుంచి 2 క్వశ్చన్లకు ఆన్సర్ రాయొచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 3వ ప్రశ్న ఏంటంటే, ముద్దు రామకృష్ణయ్య విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది? ఓకే, ఆయన విదేశీ యాత్రకు వెళ్ళాలనుకున్నాడు. ఆ పాస్పోర్ట్ ఆయనకి ఎట్లా లభించింది అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. చూద్దాం అది ఎక్కడ ఉందో. ముద్దు రామకృష్ణయ్యకు పాస్పోర్ట్ ఎలా లభించింది అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అది కూడా మీరు నేర్చుకోవాలి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కొన్ని పేర్లు ఉంటాయి ఇందులో కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా కూడా కష్టమైనప్పటికీ కూడా ఇష్టంగా నేర్చుకుంటేనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటో చూద్దాం. రామకృష్ణయ్య గారు తన పాస్పోర్ట్ దరఖాస్తుతో తన 2 చిన్న ఫోటోలు 10 రూపాయల ఫీజుతో ఉస్మానాబాద్ కలెక్టర్కు దరఖాస్తు రాసి వాటిని లాతర్ డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారికి పంపాడు. హమీద్ గారు తన సిఫారసుతో ఉస్మానాబాద్ కలెక్టర్కు దాన్ని పంపారు. ఆ దరఖాస్తు హోంశాఖకు త్వరగా పంపని రామకృష్ణయ్య ఉస్మానాబాద్ కలెక్టర్కు లేఖ రాసి దాన్ని ఒక పిల్లవాడిచ్చిన కవర్లో పెట్టి పంపాడు. అయితే ఇక్కడ పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే, ఈయన ఒక 2 చిన్న ఫోటోలు తర్వాత 10 రూపాయలు పెట్టి ఉస్మానాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఈయన దరఖాస్తు రాసి డిప్యూటీ కలెక్టర్ అబ్దుల్ హమీద్ గారికి లెటర్ ఇచ్చిండు. ఆ తర్వాత హమీద్ గారు తన సిఫారసుతో ఉస్మానాబాద్ కలెక్టర్కి ఆ లెటర్ని పంపించారు. అయితే ఈ ప్రశ్నగా కొంచెం లాంగ్ ఉన్నది, తర్వాత ఎక్కువగా వివరించేది ఉన్నది కాబట్టి వీడియో లెంతీ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయండి, ముద్దు రామకృష్ణ విదేశీ యాత్రకు పాస్పోర్ట్ ఏ విధంగా లభించిందనే ప్రశ్నను మీరే చదువుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది, మళ్ళీ మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. నాకు చెప్పడం రాదని కాదు, కానీ ఒక ప్రశ్న ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని వివరించే ప్రయత్నం ఎక్కువ చేయాల్సి ఉన్నప్పుడు అది చెప్పకపోవడమే మంచిది. కాబట్టి మీరు ఏం చేయండి, ఈ ప్రశ్నను మీరే సొంతంగా చదువుకోండి. తర్వాత ఇప్పుడు అతి ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే వ్యాసరూప ప్రశ్నలు. వీటిని మీరు ఎస్సే రూపంలో రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. గద్య భాగం నుంచి 2 ఇస్తాడు, పద్య భాగం నుంచి 2 ఇస్తాడు. ఆ 2లో మీరు 1 రాయాల్సి ఉంటుంది. ఒకదానికి 6 మార్కులు. దీన్ని కథ రూపంలో, దీన్ని క్లాస్లో చెప్పిన దాన్ని విన్న వాళ్ళు కథ రూపంలో రాస్తే సరిపోతుంది. అదేంటో చూద్దాం. వ్యాసరూప సమాధానాల్లో అతి ముఖ్యమైన 2 ప్రశ్నలకు మనం సమాధానం నేర్చుకోగలిగితే మనకు కంపల్సరీగా 6 మార్కులు అనేవి వస్తాయి. ఓకేనా? పద్య భాగంలో ఉన్న ఈ 2 ప్రశ్నలకు సంబంధించిన సమాధానం
మనం నేర్చుకుంటే ఖచ్చితంగా 6 మార్కులు అనేవి వస్తాయి. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే భగీరథ ప్రయత్నం యొక్క పాఠ్యభాగ సారాంశాన్ని వివరించండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఎగ్జామ్లో కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ కాబట్టి ఇది భగీరథ ప్రయత్నం పాఠ్యభాగ సారాంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నేను జనరల్గా చెప్తా, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భగీరథుడు అనే రాజు కోసల రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. వాళ్ళ వంశానికి చెందిన 60,000 మంది సగరపుత్రులు కపిల మహర్షి కోపం చేత బూడిదైపోయారని తెలుసుకొని వాళ్లకు ముక్తిని కలిగించడం కోసము ఈయన తన రాజ్యాన్ని మొత్తం తన మంత్రులకు అప్పగించి తపస్సు చేయడానికి గోకర్ణ క్షేత్రానికి వెళ్తాడు. ఓకేనా, గోకర్ణ క్షేత్రానికి తపస్సు చేయడానికి వెళ్తాడు. అక్కడ చాలా రోజుల పాటు తపస్సు చేసినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్తాడు. అప్పుడు భగీరథుడు ఏం చెప్తాడంటే, మొదటి కోరిక సగరపుత్రుల యొక్క ఆత్మశాంతి పొందాలి. ఆ గంగాజలం చేత తడపబడి గంగాదేవి చేత ఆ వాళ్ళ బూడిద తడపబడి వాళ్లకు ముక్తి కలగాలనేది మొదటి కోరిక. రెండవ కోరిక ఏంటంటే తనకు ఉన్నతమైన లక్షణాలు కలిగిన కొడుకు పుట్టాలి అని చెప్పి రెండవ కోరికను కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే, నీకు ఉన్నతమైన లక్షణాలు కలిగిన కొడుకుని వరంగా నేను ఇస్తా, కానీ రెండవ కోరిక ఏదైతే ఉన్నదో ఆ గంగాదేవి యొక్క గంగాజలం చేత ఈ సగరపుత్రుల యొక్క బూడిదను తడపడం అనేది నా చేతుల్లో లేదు. ఎందుకంటే స్వయంగా ఆకాశంలో ఉన్న ఆకాశగంగా ఈ భూమి మీద పడితే ఈ భూమి భరించలేదు కాబట్టి ఆ వరాన్ని నేను ఇయ్యలేను, కాబట్టి నువ్వు ఆ వరం కోసం శివుడి కోసం తపస్సు చేయి అని చెప్పి ఆయన సలహా ఇచ్చి మాయమైపోతాడు. అప్పుడు ఈ భగీరథుడు ఒంటి కాలు మీద బొటన వేలుపైన నిలబడి ఆ శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమై, నీవు కోరిన వరాన్ని నేను ఇస్తా, ఆ ఆకాశగంగను నా తల మీద ధరింపజేసి ఆ సగరపుత్రుల యొక్క బూడిదను గంగాచలం చేత తడిసేటట్లు చేస్తా అని చెప్పి వరం ఇస్తాడు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న గంగ, నా అనుమతి లేకుండా ఆయనకు నువ్వు వరం ఎట్లా ఇస్తావు, నీకు గర్వం ఎక్కువైంది అని చెప్పి ఆ శివుని ఎలాగైనా అనగదొక్కాలని మనసులో అనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు, నా మీదనే నీకు ఇంత కోపమా, నన్నే అనగదొక్కాలనుకుంటున్నావా అని చెప్పి నిన్ను కూడా నేను అనగదొక్కుతా అని చెప్పి గంగను కూడా అనగదొక్కాలని మనసులో అనుకుంటాడు. వీళ్ళు ఇట్లా ఒకరి మీద ఇంకొకరి కోపం ఉందనే విషయము ఆ దేవతలందరికీ తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళిద్దరు ఏ విధంగా గొడవ పడతారు, ఏ విధంగా వాళ్ళ కోపాన్ని నిలించుకుంటారో తెలుసుకుందామని చెప్పి ఆ దేవతలందరూ కూడా ఆ ఆకాశంలో విమానాలను వేసుకొచ్చి ఆ ఆకాశం మొత్తము నిండిపోయి చూస్తుంటారు. అప్పుడు ఆ గంగాదేవి శివుణ్ణి అనగదొక్కాలనే ఆలోచనతో వేగంగా ఆకాశం నుంచి ఆ శివుడి యొక్క శిరస్సు పైన పడుతుంది. అప్పుడు శివుడు ఆ గంగను తన జడల్లో, అంటే తన ఎప్పుడైతే వెంట్రుకలు ఉన్నాయో ఆ వెంట్రుకల్లో అక్కడే గంగను కట్టేస్తాడు, బంధించేస్తాడు. ఇట్లా చాలా సంవత్సరాల పాటు ఆ గంగాదేవి శివుడి కొప్పులో కట్టివేయబడుతుంది, బంధించబడి ఉంటుంది. ఈ విషయము చూసిన ఈ దేవతలందరూ బ్రహ్మదేవుని ముందర పెట్టుకొని మిగిలిన దేవతలందరూ శివుడి దగ్గరకు వచ్చి, ఆ గంగాదేవితో నీకు పంతం ఎందుకు, కాబట్టి ఆ గంగాదేవి నువ్వు జడలో బంధించిన అని చెప్పి ఆమె గర్వం మొత్తం అణిగిపోయింది, కాబట్టి నువ్వు ఆ గంగాదేవిని వదిలేయి. అప్పుడు ఈ భూమి మొత్తము పవిత్రమైన, అంటే గంగాదేవిని కొప్పులో ధరించడం వల్ల, కొప్పులో బంధించేయడం వల్ల ఆ గంగ యొక్క గర్వం అణిగిపోయింది. ఆ పవిత్రమైన నీ కొప్పును తాకడం వల్ల పవిత్రమైన గంగాజలం భూమి మీద పడితే భూమి మీద ఉండే పాపాలు మొత్తం నాశనం అయిపోతాయి, కాబట్టి గంగాదేవిని వదులు అని చెప్పి ఆ బ్రహ్మదేవుడు శివుని కోరుకుంటాడు. అప్పుడు శివుడు సంతోషంగా ఆ గంగాదేవిని తన జడల్లో నుంచి బయటికి వదిలేస్తాడు. అప్పుడు ఆ వదిలేసిన గంగ 7 పాయలుగా ప్రవహిస్తుంది. ఓకేనా, తూర్పు దిక్కుకు 3 పాయలు, తర్వాత ఉత్తర దిక్కుకు 3 పాయలు ప్రవహించుకుంటూ పోయి మిగిలిన 7వ ప్రవాహం ఏదైతుందో అది భగీరథుడి వైపు వస్తుంది. ఆ భగీరథుడు ఆ ప్రవాహాన్ని ఫాలో అవుతూ తన రథం మీద ఎక్కి వెళ్తే ఆ గంగాదేవి ఆ 7వ ప్రవాహం ముందుకు పోతూ ఉండగా అక్కడ జానుడు అనే ఒక మహారాజు యజ్ఞం చేస్తుంటాడు. ఆ యజ్ఞశాలను మొత్తం ముంచేస్తుంది. 7వ ప్రవాహం ఆ యజ్ఞశాలను మొత్తం ముంచేస్తుంది. అప్పుడు ఆ జానుడు అనే రాజు కోపగించి ఆ 7వ ప్రవాహం గంగా ప్రవాహం ఏదైతుందో ఆ గంగా ప్రవాహాన్ని పూర్తిగా మింగేస్తాడు. అట్లా మింగేసినప్పుడు అక్కడ ఉన్న బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి, ఈ గంగాదేవి యొక్క గర్వము నువ్వు మింగడం వల్ల అణిగిపోయింది, కాబట్టి నువ్వేం చేయంటే ఆమెను
వదిలేయి, ఆమె నువ్వు నోటి నుంచి వదిలేస్తే, ఆమెను గంగాదేవిని నువ్వు మళ్ళీ తిరిగి వదిలేస్తే ఆమె నీ కూతురిగా ఈ భూమి మీద పుడుతుంది అని చెప్పి చెప్పగానే ఆ జానుడు అనే మహారాజు సంతోషించి తన చెవుల్లో నుండి ఆ గంగను వదిలేస్తాడు. ఆ గంగను వదిలేసిన తర్వాత గంగ ముందుకు ప్రవహిస్తూ 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 పోతుంటే భగీరథుడు అదే ప్రవాహాన్ని ఫాలో అవుతూ దానిని అనుసరిస్తూ వెళ్ళిపోతాడు. ఈ విధంగా గంగాదేవి ఆ పాతాళ లోకంలో సగరపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఇంతకు ముందు ఆ గుర్రాన్ని వెతకడం కోసం ఏదైతే లోయ చేస్తుంటారో ఆ లోయ ద్వారా ఆ గంగాదేవి పాతాళ లోకానికి చేరుకుంటే అక్కడ ఆ గంగాదేవి ఆ సగరపుత్రుల యొక్క భస్మాన్ని మొత్తము ఈ భగీరథుడు చూస్తున్నగానే తడిపేస్తుంది. అప్పుడు ఆ బూడిదల నుంచి ఆ సగరపుత్రుల యొక్క ఆత్మలు బయటకు వచ్చి ఆ దేవతల వీపు పైన ఎక్కి అవన్నీ స్వర్గానికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా భగీరథుడు చాలా ప్రయత్నం చేసి ఆకాశంలో ఉన్న గంగను భూమిపైకి తీసుకొచ్చి ఆ సగరపుత్రులకు ముక్తిని కలిగిస్తాడు. ఇదే భగీరథ ప్రయత్నం యొక్క పాఠ్యభాగ సారాంశం. నేను చాలా సింపుల్గా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు మెటీరియల్ చూసి చదువుకోండి. అది చదువుకొని నేను చెప్పింది వినండి. ఈ రెండింటిని కంపేర్ చేసుకొని మీరు రాయండి. ఒకవేళ మేము ఆన్సరే చదవలేదు సార్, మాకు ఆన్సరే చదవడం రాదు సార్ అని అనుకుంటే నేను చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా రాసినా మీకు కంపల్సరీగా 5 మార్కులు వేసే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే, ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ద్వారా కవి అందించిన సందేశాన్ని తెలపండి. ఓకేనా? ఇది రెండవ ప్రశ్న, కంపల్సరీగా వచ్చే ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మొదట సందేశం అడుగుతున్నాడు కాబట్టి సందేశం అని హెడ్డింగ్ పెడతాం. ఆడపిల్లలంటేనే పాఠ్యభాగం ద్వారా నిసారు స్త్రీ జాతి భ్రష్టు పట్టిన స్త్రీల శ్రమను గుర్తింపని, మగజాతిని దూరంగా తరమాలని, అందరూ స్త్రీలంతా లేచి ముందుకు రావాలని సందేశం ఇచ్చాడు. అయితే నిసార్ అనేవాడు ఏం చేసిందంటే ఈ ఆడవాళ్లకు ఉత్తేజాన్ని ఇస్తున్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. మీరు అన్నీ చేయాలంటే ఈ స్త్రీ జాతి భ్రష్టు పట్టిన స్త్రీల శ్రమను గుర్తించని మగవాళ్ళందరినీ మీరు తరిమి కొట్టాలి. ఓకేనా? అందుకోసం మీరు ఆడవాళ్ళంతా చైతన్యమై ముందుకు రావాలని చెప్పి ఆడవాళ్ళను ఉద్దేశించి సందేశం ఇచ్చిండు. తర్వాత ఆడపిల్ల అంటే లోకంలో చాలా లోకమైంది. నిజానికి ఆడవాళ్ళు లేకపోతే లోకము ఎక్కడుంది అంటే ఆడవాళ్ళే పిల్లల్ని పెంచి పెద్దగా చేసి సమాజాన్ని నిర్మిస్తారు. కాబట్టి ఆడవాళ్ళు లేకపోతే ఈ లోకం ఎక్కడ ఉంటుంది, అందుకే ఆడవాళ్ళనే తక్కువ చేసి చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు. అలాగే ఆడపిల్లలు పుడితే మూతులు ముడుస్తారు, మగపిల్లలు పుడితే సంతోషంగా గంతులేస్తారు. తర్వాత మగపిల్లలు కావాలని నోములు చేస్తారు, పూజలు చేస్తారు. ఓకేనా? తర్వాత ఆడపిల్లని లేపి పొద్దుగా ఆడపిల్లలు లేవగానే అంట్లు నోమిస్తారు. తర్వాత మగపిల్లగాడు లేవగానే బడి ధరిస్తారు. తర్వాత ఆడమ్మగానే తేడాలు ఈ సమాజంలో చాలా ఉన్నాయి. ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి. వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా లేకపోతే ఈ బ్రతికే దండగా అని చెప్పి కవి తన పాఠ్యాంశం ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. అట్లాగే ఇంకేం చెప్తారంటే ఆడపిల్లకు కొత్తగా పెళ్ళైనప్పుడు అత్తవారు ఎన్నో కట్న కానుకలను కోరుకుంటారు. ఓకేనా? కట్న కానుకలను కోరుకుంటారు. ఒకవేళ కట్నం ఇవ్వకపోతే ఆడపిల్లలు ఎవరు పెళ్లి చేసుకోరు. కాబట్టి ఎంత కట్నం తెచ్చినా కూడా నువ్వు తెచ్చిన కట్నం ఇంతేనా అని చెప్పి కోడల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. తర్వాత కోడల్ని అవసరమైతే చంపేస్తారు, వంటింట్లో కాల్చి చచ్చిపోయిందని చెప్తారు. ఈ విధంగా ఆడవాళ్ళ యొక్క దీనస్థితిని గురించి కవి తన పాఠ్యాంశంలో వివరించిండు. అలాగే ఇప్పుడు స్త్రీలు పడే కష్టాల గురించి కవి చెప్తున్నాడు. ఓకేనా? హెడ్డింగ్ ఏంటంటే స్త్రీలు పడే కష్టాలు. అయితే ఈ స్త్రీలు పడే కష్టాలు అందరికీ మీ ఇంట్లో అందరికీ తెలుసు. మీ అమ్మని చూసింటారు, మీ అక్కలను చూసింటారు, మీ వదిలను చూసింటారు. కాబట్టి వాళ్ళ గురించి క్లియర్గా రాయండి. వీళ్ళు పొద్దున్న లేవగానే ఊడ్చాలే, చల్లాలే అంటే కళ్ళకు చల్లాలే, కడగాలే, బట్టలు ఉతకాలి. ఎంత పని చేసినా కూడా వీళ్ళ పని పూర్తి కాదు. ఇల్లంతా కూడా సర్ది పెట్టాలి. తర్వాత పిల్లలకు కూడా కావాల్సిన సమకూర్చాలి. వాళ్ళకి బట్టలు స్నానం చేయించాలి, బట్టలు వేయాలి, ఇంకేమైనా చేయాలి. తర్వాత కూలినాలు చేయాలి, సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేయాలి. ఓకేనా? సాయంత్రం ఇంటికి వచ్చి వంట చేయాలి, వంట చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డించాలి. ఈమె ఆడవాళ్ళు రోజుకు 24 గంటలు పనిచేసినా కూడా ఆ ఆడవాళ్ళని చాలా తక్కువగానే చూస్తారు. కానీ మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి 8 గంటలు పనిచేసినా కూడా ఆయన ఆడవాళ్ళ మీద వచ్చి ఎగిరెగిరి పడతాడు. ఈ విధంగా ఆడవాళ్ళకి 24 గంటలు డ్యూటీ ఉంటుంది. ఓకేనా? ఆడవాళ్ళకి 24 గంటలు డ్యూటీ ఉంటుంది, కానీ జీతం మాత్రం ఉండదు అని చెప్పి కవి చెప్తున్నాడు. తర్వాత ఈ ఆడవాళ్ళు ఇంకేం చేయాలంటే అత్తమామలు చూసుకోవాలి, భర్తను మెప్పించాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచి పెద్దగా చేయాలి, సాగు బతుకుల మధ్య సంసారాన్ని ఈదాలి. తర్వాత సంసారం పరువు మొత్తం మోయాలి. వీళ్ళు ఆడవాళ్ళు ఎట్లా అంటే నడిచే చెట్లు, త్యాగాల తెట్టెలు, ఆకులు రాల్చినట్లు తమ కష్టాలను మర్చిపోతుంటారు, సులభంగా మర్చిపోతుంటారు. కష్టాల కొలిమిలో ఏడుస్తూ బతుకుతారు.
బాగా స్త్రీలు బాగా పెద్దవారైతే వారిని ముసలివారని అసలు కొడతారు. ఇక ఇంట్లో అంటే వయసు అయిపోయిన తర్వాత ఆడవాళ్ళని ఎవరు పట్టించుకోరు. ముసలిదాన్ని నీకేం కొడితే గొప్ప కూసో, లేకపోతే ఆడదాన్ని నీకేం కొడితే గొప్ప కూసో అని చెప్పి వాళ్ళను సరిదిప్పి చాలా నీచంగా చూస్తారు. అయితే ఇప్పుడు కవి ఏం సందేశం ఇస్తున్నాడో చూద్దాం. సందేశం అని మళ్ళీ ఎడ్డింగ్ పెట్టి ఏం చూస్తాడో చూద్దాం. కాబట్టి భ్రష్టుగాలైన మగవారిని తరపడానికి ఆలస్యం చేయకుండా స్త్రీలందరూ ముందుకు రావాలని ఆడపిల్లలంటేనే పాఠ్యాంశం ద్వారా కవి సందేశం అందించిండు. ఇట్లా ఈ భ్రష్టు పట్టిన సమాజంలో ఆడవాళ్ళని నీచంగా చేసే మగవాళ్ళందరినీ తరిమి కొట్టాలి, దానికోసం మీ ఆడవాళ్ళందరూ ముందుకు రావాలని చెప్పి కవి వాళ్లకు సందేశం ఇచ్చాడు. ఈ విషయాన్ని రాస్తే 6 మార్కులు వస్తాయి. ఈ 2 ప్రశ్నల్లో కంపల్సరీగా ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. మీరు కంపల్సరీగా ఇవి నేర్చుకోండి. తర్వాత గద్య భాగంలో చూద్దాం. గద్య భాగంలో మొదటి పాఠమే ఉంది, మిత్రలాభం. ఓకేనా, మిత్రలాభం అనే పాఠం ఉంది. మిత్రలాభంలో మనకు 2 కథలు కనిపిస్తాయి. ఈ 2 కథలు కనుక మనం నేర్చుకుంటే ఆ 2 కథల్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. కంపల్సరీగా మనము రాయొచ్చు. ఓకేనా, కంపల్సరీగా 2 ప్రశ్నల్లో సమాధానం ఒకదానికి రాసిన మనకు 6 మార్కులు అనేవి వస్తాయి. కాబట్టి 2 పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 2 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్న కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్లో వచ్చిందే. దానికి మీరు ఏం చేయాలి, ఈ 2 నేర్చుకుంటే ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. మీరు అది రాస్తే సరిపోతుంది. ఇప్పుడు అదేంటో చూద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే ముసలిగద్ద మార్జాల వృత్తాంతాన్ని రాయండి. ముసలిగద్ద మార్జాల వృత్తాంతాన్ని రాయండి. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ వీడియోను ఇక్కడి వరకు చూసారా లేదా, ఒకవేళ చూసినట్లయితే కామెంట్ చేయండి. నేను ఇక్కడ వరకు చూసాను సార్, నాకు ఇంత అర్థమైంది సార్ అని చెప్పి కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే కూడా నన్ను అడగండి. మీకు పర్సనల్గా నాకు ఫోన్ చేసి అడిగినా, లేకపోతే పర్సనల్గా మెసేజ్ చేసినా మీకు అర్థం కాని విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది నేను చాలా బాధ్యతగా తీసుకుంటాను. ఎందుకంటే మీరందరూ మా స్టూడెంట్స్, నాతో చదువుకోకపోయినా మీరందరూ మా స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ మంచి మార్క్స్తో పాస్ కావాలని నేను కోరుకుంటా. కాబట్టి మీరు ఏం చేయండి అంటే వీడియోను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు నాకు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే మీకు నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కాబట్టి మీరు ఏం చేయాలి, మన వీడియోని లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి చేయాలి. మిగిలిన అన్ని ఎగ్జామ్లకు సంబంధించిన విషయాలను, ఈ ముఖ్యమైన ప్రశ్నలను, వాటికి సంబంధించిన సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముసలిగద్ద మార్జాల వృత్తాంతాన్ని రాయండి అనేది చూద్దాం. గంగా నది తీరంలో జువ్వి చెట్టు త్వరలో జరద్గవము అనే ముసలిగద్ద ఉండేది. ఆ చెట్టు మీద పక్షులు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంచెం ఆ గద్దకు ఇచ్చేవి. ఈ విధంగా ఆ గద్ద అక్కడ జీవించేది. ఒకనాడు దీర్ఘకర్ణం అనే పిల్లి ఆ చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను తినాలని ఆ చెట్టు దగ్గరికి వచ్చి పిల్లి రావడం చూసి పక్షి పిల్లలు భయపడి కూడా మొదలుపెట్టాయి. గద్ద ఆ చెప్పుడుని విని ఎవరో వచ్చారని తలచి ఎవరెక్కడ అని హెచ్చరించింది. అయితే ఇక్కడ కథ రూపంలో చెప్పుకుందాం. చదువుకుంటే చాలా ఎక్కువసేపు అవుతుంది కాబట్టి కథ రూపంలోనే చెప్పుకుందాం. అయితే గంగానది తీరంలో ఒక జువ్వి చెట్టు ఉన్నది. ఆ జువ్వి చెట్టు పైన జరద్గవం అనే ఒక గద్ద నివసిస్తున్నది. ఆ గద్ద కళ్ళు కనిపించవు కాబట్టి ఆ చెట్టు త్వరలో గద్ద ఉంటే అక్కడ ఉన్న పక్షులన్నీ ఆ గద్దకు తాము తెచ్చుకున్న ఆహారంలో కొంచెం ఇచ్చేవి. ఈ విధంగా ఆ గద్ద జీవిస్తుండేది. అయితే ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి వచ్చింది. ఆ పిల్లి రాగానే ఆ చెట్టు పైన ఉన్న పక్షి పిల్లలన్నీ బాగా అరవడం మొదలుపెట్టి అప్పుడు ఆ గద్ద ఎవరు వచ్చారు అక్కడ అని చెప్పి గట్టిగా ఆ పిల్లిని భయపెట్టింది. ఆ పిల్లి గద్ద అట్లా అరవగానే అరే ఈ గద్ద ఇక్కడ ఉన్నది కదా, ఇక దానికి దొరికితే ఇక నేను దచ్చినట్టే అని చెప్పి మనసులో భయపడి దాని నుంచి ఎట్లాగైనా తప్పించుకోవాలని చెప్పి ఒక ఉపాయాన్ని పన్నింది. అయితే ఆ గద్ద అట్లా అనగానే ఆ గద్ద దగ్గరికి వెళ్ళి, నమస్కారం గద్ద గారు, నా పేరు దీర్ఘకర్ణం అనే పిల్లి. ఓకేనా, నా పేరు దీర్ఘకర్ణం అనే పిల్లి. నేను చాలా రోజుల నుంచి నేను ఇక్కడ గంగా స్నానం చేస్తూ మాంసం తినడం మానేసి చాంద్రాయణ వ్రతం చేస్తున్నా. ఓకేనా, ధర్మాత్ముడైన ఒక గద్ద అంటే నీవు ఇక్కడ నివసిస్తున్నావు తెలిసి నీ దర్శనం చేసుకోవడానికి కోసం నీ దగ్గరికి వచ్చినా అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ గద్దను బాగా నమ్మిస్తుంది. ఆ గద్ద ఆ పిల్లికి మాటలు గద్ద నమ్మింది. ఇక నమ్మేసి సరే కొత్తగా వచ్చినావు కాబట్టి నీ గురించి తెలియక నేను ఏదేదో మాట్లాడినా తప్పుగా అనుకోకు, కాబట్టి నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా నా దగ్గర నుంచి పోవచ్చు అని చెప్పి ఆ గద్ద పిల్లికి చెప్తుంది. పిల్లి ఇక గద్ద నమ్మించడం కోసము కొన్ని రోజుల పాటు ఆ గద్ద దగ్గరికి వచ్చి స్నేహం చేసి త్వరలో నివసిస్తుంది. అట్లా ఆ గద్ద ఎప్పుడైతే నిద్రపోతుంటుందో ఆ నిద్రపోయిన సమయంలో ఆ పిల్లి ఆ మెల్లిగా చెట్టు ఎక్కి ఆ చెట్టు పైన ఉన్న పక్షి పిల్లలను ఒక్కొక్కటిని తినడం స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా ఆ పక్షి పిల్లలు రోజుకు ఒక్కొక్కటి తినేస్తుంది. ఆ తినేసి అక్కడ పక్షి పిల్లల యొక్క ఎముకలను తీసుకొచ్చి గద్ద ఎక్కడైతే నివసిస్తున్నదో ఆ త్వరలో పడేస్తుంది. పడేసి అక్కడ ఉన్న పక్షి పిల్లలన్నీ
చాలా బాధపడిపోతాయి. మా పిల్లలని ఎవరు తింటున్నారు, ఏవి చంపేస్తున్నాయి, ఎండిపోతున్నాయి అని చెప్పి ఆ పక్షులు మొత్తం బాధపడి అడవి అంతా వెతుకుతాయి. ఎవరు తింటున్నారు గద్ద మా పిల్లలని చెప్పి మొత్తం వెతికి చివరికి ఆ గద్ద ఎక్కడైతే నివాసం ఉంటున్నదో అక్కడికి వచ్చి చూస్తాయి. ఆ త్వరలో చూస్తే ఆ పక్షి పిల్లలకు సంబంధించిన ఎముకలన్నీ ఆ త్వరలో ఉంటాయి. ఈ గద్దనే మా పిల్లల్ని రోజు చంపేసి తింటున్నది అని చెప్పి ఆ పక్షులన్నీ ఆ గద్దను పొడిచి చంపేస్తాయి. ఇది కథ. ఈ కథ యొక్క నీతి ఏంటంటే కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అని చెప్పి ఈ కథ ద్వారా మనకు నీతి తెలుస్తున్నది. ఈ కథను రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. ఓకేనా, అర్థమైందా? ఈ కథను రాస్తే మీకు 6 మార్కులు వస్తాయి. ఒకవేళ ఈ ప్రశ్న రాకపోతే కంపల్సరీగా ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు వచ్చిన ప్రశ్న, ఇప్పుడు చెప్పిన ప్రశ్న అయినా రావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పిన ప్రశ్న అయినా రావచ్చు. కానీ ఈ రెండిట్లో కంపల్సరీగా ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటో చూద్దాం. కాకి మృగాన్ని రక్షించిన విధానం తెలియజేయండి. ఇక్కడ కాకి జింకను ఏ విధంగా కాపాడిందో తెలియజేయమని చెప్తున్నాడు. ఇది కూడా మనం చదివితే ఎక్కువగా టైం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి, కథ రూపంలోనే అర్థం చేసుకోవాలి. మగధ దేశంలో ఒక అడవిలో జింక కాకి స్నేహంగా ఉండేవి. ఆ జింక బాగా అంటే మగధ రాజ్యంలో మగధ దేశంలో జింక కాకి రెండు కూడా స్నేహంగా ఉండేవి. అప్పుడు ఆ జింక ఏంటంటే అడవిలో బాగా వేసి బాగా బలిసిపోయి బాగా లావుగా దిట్టంగా బలిసిపోయి ఉండేది. అయితే దాని మాంసాన్ని ఎలాగైనా తినాలని చెప్పి ఒక నక్క అక్కడే ఉన్న ఒక నక్క ఒక ఉపాయం చేసి ఆ జింక దగ్గరికి వచ్చి నేను నీతో స్నేహం చేయడానికి వచ్చినా అని చెప్పి అక్కడ ఆ జింకకు మాయమాటలు చెప్తుంది. ఆ జింక నక్క యొక్క మాయమాటలు నమ్మి ఆ జింకను తీసుకొని తన స్నేహితుడైన కాకి దగ్గరికి తీసుకుపోతుంది. అప్పటికి ఆ కాకి ఏం చెప్తుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మొద్దు అని చెప్పి ఆ పిల్లికి తర్వాత గద్దకు సంబంధించిన కథను చెప్తుంది. అయినా కూడా ఆ జింక ఈ కాకి మాటలు నమ్మదు. నువ్వు కొత్తగా నాతో స్నేహం చేస్తున్నారు కాబట్టి నువ్వు నాతో నక్క స్నేహం చేయడం నీకు ఇష్టం లేదేమో అందుకే ఇట్లా చెప్తున్నావు అని చెప్పి అప్పుడు చెప్పగానే ఆ కాకి బాధపడిపోయి సరే నీకు నచ్చినట్టే చెయ్యి అని చెప్పి కొన్ని రోజుల పాటు ఆ జింక తర్వాత కాకి నక్క మూడు కూడా స్నేహంగా ఉంటాయి. ఆ జింక అక్కడ ఉన్న నక్క ఆ జింకను నమ్మించడం కోసము కొన్ని రోజుల పాటు స్నేహంగా ఉంటుంది. ఒకరోజు ఏం చేస్తుందంటే ఈ ప్రాంతంలో నువ్వు ఇక్కడ తినే దగ్గర గడ్డి బాగాలేదు, నేను ఒక ప్రాంతంలో గడ్డి బాగా చూసినా కాబట్టి అక్కడికి వెళ్దాము అని చెప్పి ప్రతిరోజు ఆ జింకను తీసుకెళ్లి ఆ గడ్డి దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ నక్కకు జింకను స్వయంగా వేటాడి తినడం చేత కాదు. అందుకే ఏదో విధంగా ఉపాయం చేసి ఆ జింక మాంసాన్ని తినాలనుకుంటుంది. కాబట్టి ఆ నక్క ప్రతిరోజు జింకను ఒక ప్రాంతానికి తీసుకెళ్తుంది, ఒక పొలం దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ బాగా పచ్చగా ఉన్న గడ్డిని ఆ జింక రోజు తింటూ ఉంటుంది. ఆ పొలం దగ్గర ఉన్న రైతు అరే ప్రతిరోజు నా పొలంలో ఏదో గడ్డి మేస్తున్నది, ఏ జంతువు గడ్డి మేస్తున్నది, ఆ జంతువుని ఎలాగైనా పట్టుకోవాలి, దాన్ని చంపాలనే ఆలోచనతోటి అక్కడ ఆ రైతు ఒక వలను కడతాడు. వలను కడితే అప్పుడు ఈ జింక నక్క రెండు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్తాయి. ఓకేనా, అక్కడికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఆ తెలియకుండానే ఆ జింక ఆ వలలో చిక్కుకొని పోతుంది. ఆ చిక్కుకొని పోయినప్పుడు ఆ జింక భయపడుతూ ఈ నక్కని పిలుస్తుంది నన్ను కాపాడమని, నక్కను పిలుస్తుంది నన్ను కాపాడని. అయినా నక్క కాపాడడానికి ప్రయత్నం చేయదు. అప్పుడు ఆ నక్క యొక్క మోసాన్ని ఈ జింక గ్రహిస్తుంది. ఓకేనా, నక్క యొక్క మోసాన్ని జింక గ్రహిస్తుంది. ఆ రైతు వచ్చి ఆ జింకను ఎప్పుడైతే చంపుతాడో ఆ జింకను చంపేయగానే నేను తినొచ్చు అని ఈ నక్క చెట్టుతో సాటు నుంచి తొంగి చూస్తూ సంతోషపడిపోతుంటది. అప్పుడు తన స్నేహితుడు ఎంతసేపు అయినా కూడా ఇంటికి రాకపోయా అని చెప్పి ఆ బాధపడిపోయి కాకి ఆ జింక దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ జింక నువ్వు చెప్పింది నిజము, ఈ నక్క నన్ను మాయమాట అని చెప్పి మోసం చేసింది, నువ్వు చెప్పిన మాట నేను వినలేదు, నా తప్పు తెలుసుకున్నా అని చెప్పి చెప్పగానే ఇప్పుడు నిన్ను బయటపడేసే ప్రయత్నం ఏ విధంగా చేద్దామని చెప్పి ఆ నక్క జింక రెండు మాట్లాడుకుంటాయి. అప్పుడు కాకి ఏం చెప్తుందంటే ఇక్కడికి వేటగాడు అక్కడ ఉన్న రైతు నేను వలలు వేసింది కదా, ఆ రైతు అక్కడికి రాగానే నువ్వు చచ్చిపోయినట్టు పడిపో, నేను నీ పైన కూర్చొని నీ కళ్ళను పొడుస్తున్నట్టు చేస్తా. అప్పుడు ఆ రైతు వచ్చి అక్కడ పొడుస్తున్నట్టు చేస్తా. అప్పుడు ఆ రైతు వచ్చి ఆ వలను జింక చచ్చిపోయిందని చెప్పి ఆ వలను ఇప్పేస్తుంటాడు. అప్పుడు నేను అరవగానే నువ్వు ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఉపాయము చెప్తుంది. అప్పుడు ఆ రైతు అక్కడికి వస్తాడు, వచ్చి ఆ జింక చచ్చిపోయినట్టు పడి ఉంటుంది. ఆ కాకి ఆ జింక దాని మీద కూర్చొని పొడుస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు ఆ రైతు వచ్చి అరే జింక నిజంగా చచ్చిపోయింది కదా అని చెప్పి ఆ వలను మెల్లిగా ఇప్పుతుంటాడు. ఆ ఇప్పినప్పుడు ఆ కాకి సడన్గా అరవగానే ఈ జింక చెంగున లేసి దూరంగా పారిపోతుంటది. ఆ పారిపోతున్నప్పుడు ఆ రైతు తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని జింకను కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు జింక తప్పించుకునేసరికి ఆ కట్టె వెళ్ళి ఆ చెట్టు చాటులో దాక్కున్న నక్క ఏదైతున్నదో దానికి తగిలి ఆ నక్క చచ్చిపోతుంది. అయితే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎవరినైనా మోసం చేయాలనుకుంటే ఆ మోసం మనకే తగులుతుంది అని చెప్పి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ఈ రెండు కథలు కనుక మీకు వస్తే మీకు ఖచ్చితంగా 6 మార్కులు వచ్చినట్టే.
ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్స్, ఈ క్వశ్చన్స్, ఆన్సర్స్ అన్నిటిని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కంపల్సరీగా మీకు 100కి 99 మార్కులు వస్తాయి. అది మాత్రం మీరు నమ్మండి. ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, పద్య భాగంలో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, గద్య భాగంలో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే మీరు ఎక్స్ట్రా చదువుకోండి. మిగతాదంతా ఎక్స్ట్రా ఏది కూడా చదవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మీకు పీడిఎఫ్ కావాలని అనుకుంటారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించినట్లయితే ఈ పీడిఎఫ్ మీకు పంపిస్తా. ఓకేనా? ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ రోజు నైట్ మీరు ఈ పీడిఎఫ్ ముందర పెట్టుకొని మన క్లాస్ కనుక విన్నట్లయితే మీకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. మీకు 100కు 99 మార్కులు వస్తాయి. ఎవరైతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నదో వాళ్ళకు కూడా 99 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయండి, ఈ వీడియోని పూర్తిగిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే తర్వాత జరగబోయే అన్ని ఎగ్జామ్లకు సంబంధించిన అప్డేట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తా. అన్నిటి ఎగ్జామ్లలో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో వివరించే ప్రయత్నం చేస్తా. అందుకోసమైనా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?